హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బవి టింగ్ టాక్స్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని భగవంతుని కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మనం బిగ్ బాస్ రివ్యూ గురించి చెప్పుకుంటున్నాం. కొత్తగా మీరు ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని టంగన కొట్టండి. ఆల్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. ఎందుకంటే నేను ఫర్దర్గా ఏమైనా వీడియోస్ పెట్టాను అనుకోండి, మీ నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. వీడియో ఎలా ఉంది, ఏం కథ సజెషన్స్ అయితే నాకు ఇవ్వాలని ఇమ్మని చెప్పేసి అడుగుతున్నాను. కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఈరోజు వచ్చి బిగ్ బాస్లో గురించి మనం ఈరోజు మొత్తం రివ్యూ చెప్పుకుందాము. ఈరోజు వచ్చేసి టికెట్ టు ఫినాలే టాస్క్ అనేది జరుగుతుంది. ఆల్రెడీ ముగ్గురు ఫైనల్ అయిపోయారు కంటెండర్స్. రోహిణి, అవినాష్, నిఖిల్ ముగ్గురు కంటెండర్ ఫైనల్ అయిపోయారు. ఈరోజు వచ్చేసి టాస్క్ జరుగుతుంది. దాని గురించి రివ్యూ ఏందని మనకు క్లారిటీగా క్లియర్గా ప్రతి ఒక్కటి మనం మాట్లాడుకుందాం. గౌతమ్కు టేస్టీ తేజకు గొడవ ఎందుకైంది? అసలు ఎందుకు వచ్చింది ఆ గొడవ? ఈరోజు గెస్ట్ అవర్ వచ్చి ఏమేం గేమ్ ఆడిపించింది, గేమ్లో ఏం పస ఉన్నది, కరెక్ట్ అనిపించిందా లేదా? ఈ ముందు గేమ్లన్నీ ఒక ఎత్తుగా నార్మల్గా పోతూ వచ్చినాయి కదా. ఈరోజు వచ్చే జోషు కొంచెం హీట్ పెంచిందని చెప్పేసి అనుకోవచ్చు. ఇందులో వచ్చేసి ఇంకో ట్విస్ట్ కూడా ఉన్నది. ఆ ట్విస్ట్ మనం తర్వాత మాట్లాడుకుందాము. అది కూడా ఎవరు టికెట్ ఫినాలే అందుకున్నారు, ఎవరికి వచ్చింది, ఎవరు ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరయ్యారు, అవన్నీ క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. పోదామా మనం ముందుకు వెళ్దాం. పదండి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్దాం. వెళ్ళగానే వచ్చేసి మన బిగ్ బాస్ హౌస్లో స్టార్టింగ్ వచ్చేసి సాంగ్ వస్తుంది. పొద్దున్న వచ్చేసి సాంగ్ వస్తుంది. సాంగ్లో అందరూ వచ్చేసి డ్యాన్స్ చేస్తారు. ఎన్టీఆర్ సాంగ్కు డ్యాన్స్ చేసిన తర్వాత బిగ్ బాస్ అందరినీ వచ్చేసి అక్కడ టేబుల్ మీద, అది హాల్లో కూర్చోమంటాడు, సోఫా మీద అందరూ కూర్చుంటారు. ఎందుకు కూర్చుంటారు? అదే టికెట్ ఫినాలే స్టార్ట్ చేస్తాడు అన్నట్టు, దాని గురించి కూర్చోమని చెప్తాడు అన్నట్టు. అక్కడ అందరూ కూర్చుంటారు. కూర్చున్న తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి ఘట్టం అనేది ఫైనల్కి చేరిపోయింది. మీరు వచ్చేసి రోహిణి, అవినాష్, నిఖిల్ మీరు వచ్చేసి టికెట్ ఫైనల్కు కంటెండర్గా ఫైనల్ అయిపోయారు. కాబట్టి మీరు ముగ్గురు కలిసి ఇంకొక పని చేయాలి. అందులో ఉన్న ముగ్గురిలో ఒకరిని తీసుకోవాలి కంటెండర్గా మీరు అని చెప్పి చెప్తారు అన్నట్టు బిగ్ బాస్. ఎవరెవరు ముగ్గురిని అది కూడా చెప్పలేదు కదా. ఆల్రెడీ నబిల్కు, ప్రేరణకు ఆల్రెడీ బ్లాక్ బ్యాచ్ వచ్చింది కాబట్టి వాళ్ళు పక్కన పెట్టేశాడు. బ్లాక్ బ్యాచ్ ఎవరికి రాలేదు? పృథ్వీకి రాలేదు, గౌతమ్కి రాలేదు, అండ్ టేస్టీ తేజకి రాలేదు. కాబట్టి వీళ్ళు ముగ్గురికి కంటెండర్గా గెలవలేదు అండ్ బ్లాక్ బ్యాచ్ రాలేదు. కాబట్టి వీళ్ళను కంటెండర్గా చేసుకోవాలని చెప్పేసి బిగ్ బాస్ చెప్పిండు అన్నట్టు. చెప్పినప్పుడు మీరు వెళ్ళి డిస్కషన్ చేసుకొని తగిన కారణాలు చెప్పి వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారని చెప్పేసి చెప్పాలని చెప్పి చెప్తారు అన్నట్టు. అప్పుడు ఇక వీళ్ళు డిస్కషన్ అనేది ఒక రూమ్లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి డిస్కషన్ స్టార్ట్ చేస్తారు. ఏమని స్టార్ట్ చేస్తారు? రోహిణి, అవినాష్, నిఖిల్. ఇక్కడ బిగ్ బాస్ ఒక పాయింట్ అయితే కరెక్ట్ పెట్టిండే. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఇద్దరు ఉన్నారు, సెలెక్ట్ చేసుకోమని వీళ్ళు ముగ్గురు చెప్తే ఎవరికి ఎక్కువ పాయింట్ ఇస్తారు, ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అనేది బిగ్ బాస్ అయితే ఆలోచించి పెట్టినట్టు అనిపించింది. తేజకు హెల్ప్ చేయడానికే ఇది చేసినట్టయితే నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు అనిపించింది అయితే అది. ఎందుకంటే అవినాష్, రోహిణి ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ ఎక్కువ పాయింట్స్ ఉంటాయి. నిఖిల్ ఒకడు సపరేట్ ఉంటాడు కాబట్టి నిఖిల్ తక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళు అనుకున్నది మెజారిటీ ప్రకారం పోయినా కూడా తేజకు వస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరు తేజ పేరు చెప్తారు. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కమెంట్ ఉంటారు కదా. వీళ్ళు ముగ్గురు కమెంట్ గా ఆడుతున్నారు. అంటే కమెంట్ గా ప్రతి ఒక్క విషయంలో, ఎంటర్టైన్మెంట్ లో ప్రతి దగ్గర వీళ్ళు ముగ్గురు ఉంటున్నారు. కాబట్టి ఫ్రెండ్స్ లెక్క ఖచ్చితంగా తేజ అని అనుకుంటారని నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. అది కరెక్ట్ అయిన డిసిజనా కాదా అనేది బిగ్ బాస్ ఖచ్చితంగా తేజని తీసుకురావడానికే పెట్టినట్టయితే నాకు అనిపించింది, నా ఓన్ ఫీలింగ్. కానీ నాకు అనిపించిన ఫీలింగ్ అది. ఏమనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. వాళ్ళు డిస్కస్ చేసుకుంటుంటే మధ్యలో వచ్చేసి బయట వచ్చేసి అండ్ పృథ్వీ అండ్ నవిల్ వాళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నట్టు. నాకు తెలిసి అయితే తేజాను సెలెక్ట్ చేసుకుంటారు, లేకపోతే గౌతమ్ అనేది తీసుకుంటారు కావచ్చు అనేది ఈ డిస్కషన్ జరుగుతున్నట్టు. పృథ్వీ ఇట్లా వీళ్ళు డిస్కషన్ చేసుకుంటా అంటారు అన్నట్టు. ఎవరికి ఇస్తారు, ఎవరు తీసుకుంటారు అని చెప్పేసి ఆ డిస్కషన్ కామన్ గా వాళ్ళు చేసుకుంటారు. వీళ్ళకైతే ఖచ్చితంగా తేజాన్ని తీసుకుంటారని చెప్పేసి వాళ్ళు అనుకుంటుంటారు మనసులో ఎవరికైనా. వీళ్ళు వచ్చేసి రూమ్ లో వచ్చి వీళ్ళు డిస్కషన్ చేసుకుంటారు. రోహిణి అంటది నాకైతే అబ్జెక్ట్ గా చూసుకుంటే
గౌతమ్ 2 గేమ్లు ఆడిండు, పృథ్వీ 2 గేమ్లు ఆడిండు. కాబట్టి వాళ్ళిద్దరు ఆప్షన్ కాకుండా తేజ ఒకటే గేమ్ ఆడిండు. వాడు బాధపడుతుండు, ఇంకా ఆడలేదని చెప్పేసి, ఇంకా ఆడాలని చెప్పేసి వాడు అనుకుంటుండు, వాడు బాధపడుతుండు అన్నట్టు విధంగా చెప్తాడు అన్నట్టు. అందుకు నేను తేజ అని అనుకుంటున్నా అని చెప్తాడు. మరి నువ్వు అవినాష్ నువ్వేమనుకుంటున్నావు అని చెప్పేసి అడుగుతా. అవినాష్ని అడిగితే నేను కూడా అబ్జెక్ట్లీ తేజనే అనుకుంటున్నాను, వాడైతే ఇంకా ఒకటే గేమ్ ఆడిండు, అందరికి ఈక్వల్ ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి తేజ అని అనుకుంటున్నాను నేను అని చెప్పేసి చెప్తాడు అన్నట్టు. అన్న తర్వాత నిఖిల్ని అడుగుతాడు, మరి నువ్వేమనుకుంటున్నావు నిఖిల్ అంటే, మీరు అనుకున్నారు కాబట్టి నేను కూడా తేజనే ఇద్దాం అనుకుంటున్నా అని చెప్పేసి అంటాడు. లేదు మీరు అనుకున్నది కాదు, నువ్వు నీ ఒపీనియన్ ఏంది, నీ మాట ఏందని చెప్పేసి చెప్తే, అక్కడ నేను అనుకున్నది అయితే గేమ్ పరంగా వచ్చేసి వేరే అనుకున్నా, కానీ ఇక తేజ లోనింగ్ ఉన్నాడు, బాధపడుతున్నట్టు కదా, కాబట్టి తేజని తీసుకుందాంలే అని చెప్పేసి చెప్తాడు. కానీ ఇక్కడ నిఖిల్ అనేది కొంచెం ఫైట్ చేస్తానైతే బాగుండి అనిపించింది. కానీ నిఖిల్ కాంప్రమైజ్ అయిపోయి సరే తేజాకి ఇచ్చేద్దాం అన్నట్టు లెవెల్లో వచ్చేసి మాట్లాడుకుంటూ వచ్చేస్తారు. అక్కడ కూర్చున్న తర్వాత మాట్లాడుకొని వచ్చేసిన తర్వాత అక్కడ కూర్చుని బిగ్ బాస్ అడుగుతాం. మళ్ళీ బిగ్ బాస్ మీరు వచ్చేసి ముగ్గురు డిస్కస్ చేసుకొని ఎవరు అనుకున్నారు వాళ్ళు పేరు చెప్పేసి నిఖిల్, రోహిణి, అవినాష్, నిఖిల్ అని చెప్పేసి అడుగుతారు అన్నట్టు. అడిగిన తర్వాత వచ్చేసి మేము తేజ అనుకుంటున్నాం బిగ్ బాస్ అని చెప్పేసి అంటాడు. వీళ్ళు కారణాలు చెప్పమని చెప్పినప్పుడు టేస్ట్ తేజ అనుకుంటున్నాము కంటెండర్ గా. కారణం ఏంటంటే గౌతమ్ అండ్ పృథ్వీ 2 రౌండ్ గేమ్లు ఆడారు కాబట్టి తేజ ఒక గేమ్ ఆడిండు, ఇంకో గేమ్ ఆడడానికి ఆపర్చునిటీ కోసం మేము తేజకి ఇవ్వాలనుకుంటున్నాం బిగ్ బాస్ అని చెప్పి అవినాష్ చెప్పేస్తాడు అన్నట్టు. చెప్పేసిన తర్వాత స్టార్ట్ అయితే నిఖిల్ వచ్చేసి అక్కడ నిఖిల్ అండ్ పృథ్వీ, విష్ణుప్రియ అండ్ నబిల్ కూర్చొని డిస్కషన్ చేస్తుంటారు అన్నట్టు. డిస్కషన్ చేస్తున్నప్పుడు పృథ్వీ అయితే చెప్తుంటాడు నిఖిల్ కు, నువ్వెందుకు వాళ్ళు ఒక తేజాన్ని తీసుకొచ్చినప్పుడు నువ్వెందుకు ఫైట్ చేయలేదు, వాళ్ళిద్దరు మెజార్టీ అంటే ఇది రాజకీయం కదా, ఓటేసి ఏదో నిర్ణయం తీసుకొని అట్లని కాదు కదా, మళ్ళీ స్టార్ట్ చేసిండబ్బా పృథ్వీ. ఏదైనా కరెక్ట్ పోతున్నప్పుడు దాన్ని పోనీయడు, దాన్ని మొత్తం ఖరాబ్ చేపియాలి, మొత్తానికి డిసిజన్ రానియొద్దు, ఇవాళంటి ఉండాలి చేయాలన్నట్టు లెవెల్లోనే మాట్లాడుతుండు పృథ్వీ ప్రతిసారి. ఎందుకంటే అక్కడ మనకు ఏది నాగమాం గుడ్డు టాస్క్ లో వచ్చేసి కూడా నిర్ణయాలు రానియకుండా నువ్వు ఒకరిని పట్టుకో అదే వాళ్ళు చెప్పింది అసలు వినకు, అట్లే ఉండు, నీ డిసిజన్ ప్రకారం ఎట్లే ఉండు నువ్వు అని చెప్పి అక్కడ యష్మికి చెప్పడం జరిగింది కదా. అదే విషయం ఇక్కడ మళ్ళీ నిఖిల్తోనే అదే డిస్కషన్ చేస్తున్నాం. మళ్ళీ నువ్వెందుకు డిసిజన్ బిగ్ బాస్ ఫైనల్ కు వదిలేద్దాం, మీరు ఇద్దరు అదే అనుకుంటారు, నేను ఇది అనుకుంటున్నాను, వేరే వాళ్ళని తీసుకుంటా, తేజ వద్దని చెప్పేసి నువ్వు అట్లా వాదించకపోయినావు, వాదిస్తే అయిపోయేది కదా, బిగ్ బాస్ వదిలేస్తే అయిపోతుంది కదా, నిన్నేమో ఏదేం జరిగేదని తెలుస్తుంది కదా అని చెప్పేసి మళ్ళీ పృథ్వీ మళ్ళీ అదే పాయింట్ తీసుకొని వస్తాడు. ఎందుకంటే తేజ అనేది వీళ్ళకు ఇష్టం లేదు, నబిల్ కు అండ్ పృథ్వీకి ఇష్టం లేదు తేజను తీసుకోవడం, కాబట్టి వాళ్ళది కాబట్టి వాళ్ళు తీసుకున్నారు. నువ్వు మాట్లాడేది ఉండే, నువ్వు మాట్లాడకుండా ఇలా వాళ్ళు నిర్ణయానికి ఇట్లా ఒప్పుకొని వస్తే బాగుండకపోదు, నువ్వు కొంచెం ఫైటింగ్ అనేది చేసేది ఉండే అని చెప్పేసి చెప్తూ ఉంటారు అన్నట్టు. కానీ అక్కడ కొంచెం నిఖిల్ ఫైటింగ్ అనేది చేసేది ఉంటే కొంచెం, ఎందుకంటే ఇట్లా కాదు అట్లా అని చెప్పేసి నిఖిల్ ఏమనుకుంటాడు, పృథ్వీకి ఇవ్వాలని చెప్పేసి బేసిక్ గా ఖచ్చితంగా పృథ్వీకి ఇవ్వాలనుకుంటాడు ఖచ్చితంగా, ఆ విషయంలో అయితే డౌట్ లేదు. కానీ అక్కడ ఫైటింగ్ చేయకుండా ఏం మాట్లాడకుండా వచ్చేసాడు నిఖిల్. కానీ ఇక్కడ వచ్చేసి మళ్ళీ పృథ్వీ ఇక్కడ పాయింట్లు పెట్టేసి ఇట్లా కాదు నువ్వు ఇట్లా చేసేది ఉండే, ఇట్లా డిసిజన్ అనేది రాకుంటే అప్పుడు బిగ్ బాస్ ఏం చేశాడో చూసేవాళ్ళము ఎట్లా అనేది. బిగ్ బాస్ మీరు ముగ్గురు నిర్ణయించుకొని ఒక అభిప్రాయానికి వచ్చి ఒక నిర్ణయం ప్రకారం ఒకరిని తీసుకోవాలని చెప్పి ఇంత క్లియర్ గా చెప్పినాక మళ్ళీ పృథ్వీ ఇదే పాయింట్ మళ్ళీ చెప్పుకుంటా అంటే పృథ్వీకి రాలేదని చెప్పేసి ఒక దాంతోనే తప్ప ఇంకా వేరేది ఏం లేదనిపించేసి నాకు అనిపించింది. మరి గౌతమ్కి ఇచ్చినా కూడా అట్లా అన్నుడా, మరి లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చిన గౌతమ్కి ఇచ్చిన అట్లా అనుడా తెలియదు, కానీ పృథ్వీకి రాలేదని చెప్పేసి ఒక ఉంటది కదా, ఎవరికైనా మనిషికైనా ఖచ్చితంగా ఉంటది. అది పృథ్వీని తప్పు పట్టిన అవసరం అయితే లేదు. కానీ ఇక్కడ పాయింట్ తీసుకుంటే ఆ నిర్ణయాన్ని మొత్తానికి బ్రేక్ చేసుకుంటా ఎవరు కావద్దు అన్నట్టు ఆ పాయింట్స్ రావడం అయితే నాకు రాంగ్ అనిపిస్తుంది. మీకు అనిపిస్తుందో అయితే కింద కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. పృథ్వీ చెప్పిన మాట అయితే కొంచెం రాంగ్ అనిపిస్తుంది. ఎందుకంటే డిసిజన్ అనేది ఒకటి రావాలి, ఆ డిసిజన్ రాకుండా అడ్డుపోని నువ్వు ఇట్లా రావాలి అని చెప్పేసి చెప్పడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ముగ్గురు కలిసి ఒపీనియన్ తీసుకోవాలి, లేకపోతే ముగ్గురు ఒపీనియన్ రాకపోతే
ఏదో చేస్తారు కదా అలా అని తీసుకుంటారు, లేకపోతే మెజారిటీ ప్రకారం తీసుకుంటారు. బిగ్ బాస్ లో చాలా వరకు ఇలా జరుగుతున్నాయి కదా, అవి జరిగి తీసుకున్న నిర్ణయాలే కదా. ఈ విషయంలో వచ్చేసి అట్లా నిర్ణయం తీసుకోకపోతే నిఖిల్ బ్యాడ్ అవ్వదని ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే నిర్ణయానికి ఆ ప్రకారం కాకపోతే నిఖిల్ ఒకటే పట్టుబట్టుకొని కూర్చుంటే నిఖిల్ ఖచ్చితంగా ఇస్తే ఏమైంది, ఇట్లా నిర్ణయానికి ప్రకారము పోతేంది, వాళ్ళు నిర్ణయించుకున్నారు కదా, వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి మెజారిటీ ప్రకారం పోతే నిఖిల్కి ఏమైతుంది అని చెప్పి కొంచెం బ్యాడ్ ఇంప్రెషన్ అనేది వస్తుంది ఖచ్చితంగా. కాబట్టి నిఖిల్ పోయిందే అది కరెక్ట్ అనిపిస్తుంది నాకు. కానీ కొంచెం ఫైటింగ్ చేసి కొంచెం ఆర్గ్యుమెంట్ లెక్క చేసి వెళ్తే బాగుండు, ఇంకా కొంచెం బాగుండేదని నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. అది అయిపోయిన తర్వాత వచ్చేసి అక్కడ డిస్కషన్ అయిపోయిన తర్వాత అక్కడ లోపల వచ్చేసి గౌతమ్కు అండ్ తేజకు డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఏంటంటే నువ్వు ఇండివిజువల్ గా నువ్వు చూసుకోవడానికి ప్రతి దగ్గర నన్ను ఇట్లా అది చేసినావు నువ్వు అని చెప్పి తేజకు ఏదో జరుగుతుంది, తేజకు గౌతమ్కి ఏదో చిన్న ఇష్యూ జరిగింది నామినేషన్ పాయింట్ లో, ఏదో జరిగిన పాయింట్ మీద నడుస్తుంది ఇంకా వాళ్ళకు. నువ్వు వాళ్ళ ఇండివిజువల్ గా ప్రతిసారి నువ్వు ఇండివిజువల్ గా ఆడుతున్నట్టు చూసుకోవడానికి నన్ను ఇట్లా బ్లేమ్ చేయడానికి నువ్వు నా అభిప్రాయం నా ఒపీనియన్ అని చెప్పేసి తేజ చెప్తూ ఉంటాడు అన్నాడు. అక్కడ అవినాష్ అక్కడ వచ్చేసి తేజ అండ్ గౌతమ్ చిన్న ఇష్యూ జరుగుతుంటుంది. ఎందుకంటే ప్రీవియస్ టాస్క్ లో వచ్చేసి గౌతమ్ మన తేజాని సెలెక్ట్ చేయలేదు కదా, ఆయన డిసిజన్ అని చెప్పేసి అక్కడ పెరేరను సెలెక్ట్ చేయడం వల్ల నువ్వు ఇండివిజువల్ గేమ్ ఆడుకోవడానికి చూపించుకోవడానికి నువ్వు ఇట్లా నన్ను బెల్ చేసినావు, నా ఒపీనియన్ అంతే అని చెప్పి చెప్తుంటాడు అన్నట్టు గౌతమ్కి. అక్కడ వీళ్ళిద్దరూ మా కన్వెన్షన్ జరుగుతుంటే అక్కడ కూర్చున్న విష్ణుప్రియ అక్కడ గౌతము తేజ గొడవ పడుతుండ్రు అని చెప్పేసి వచ్చి గొడవ పడుతుండ్రు అని కూడా లేసుకు వచ్చేసి అక్కడ నవ్వేస్తుంది అన్నాడు, బాగా నవ్వేస్తుంది. కానీ విష్ణుప్రియ గొడవ పడుతుంటే అంత ఎక్సైట్మెంట్ ఆనందం ఎందుకు ఏమో అర్థం కాలేదు. నవ్వడం, అది గొడవ పడుతున్నారని సీరియస్ గా రావచ్చి ఏంది అనేది చూడాలి, లేకపోతే సాల్వ్ చేయాలి, లేకపోతే ఏదైనా కానీ నవ్వడం అనేది నాకైతే నచ్చలేదు. అక్కడైతే విష్ణుప్రియ ఇక్కడికి వచ్చేసి వాళ్ళు గొడవ పడుతుంటే మళ్ళీ అక్కడ నిలబడి చూస్తూ ఉంటది. తేజ ఏంటంటే చెప్తున్నా, నాకు నువ్వు ఇండివిజువల్ గా ఆడుకోవడానికి చూసుకోవడానికి నన్ను బలి చేస్తున్నట్టు నువ్వు అంటే నా డిసిజన్ రా, నా డిసిజన్ ని తీసుకోవడానికి ఏమైంది, నీకేం అడ్డం వచ్చింది అని చెప్పంటే నువ్వు అట్లా చూసుకోవడానికి నువ్వు చేయడానికి నాకు సఫర్ అయిపోతున్నా నేను అని చెప్పేసి తేజ చెప్తున్నా. నా ఒపీనియన్ ఇది, నా ఫీలింగ్ అని చెప్పేసి లేదు నువ్వు ఏదో బాధపడుతున్నావు అని చెప్పేసి ఓదార్చడానికి వస్తే నువ్వు ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది కాదు, నా డిసిజన్ కూడా నేను ఓన్ డిసిజన్ కూడా తీసుకోలేకపోతే ఎట్లా, నువ్వు నా ఫీలింగ్స్ అర్థం చేసుకోలేకపోతే ఎట్లా అని చెప్పేసి గౌతమ్ తేజతో అనుకుంటా వెళ్ళిపోతుంటాడు అన్నట్టు. నా ఒపీనియన్ గౌతమ్, నాది ఒపీనియన్ అంతే, నా ఒపీనియన్ నేను చెప్పిన అంతే, నేను అదే విషయంలో నేను మైండ్ లో ఆలోచిస్తూ ఉన్నా, నేను అట్లా బాధపడుతున్నావు అని చెప్పేసి అంటే నేను బాధపడుతుంటేనే ఇప్పుడు కంటెండర్ అనే షిప్ అనేది నాకు వచ్చింది అని చెప్పి చెప్తాడు అన్నట్టు. చెప్పిన తర్వాత వచ్చేసి అది కట్ చేసేస్తే మళ్ళా వీళ్ళంతా బయట కూర్చుంటే మళ్ళీ సాంగ్ వస్తుంది. సాంగ్ రాగానే ఎవరో గెస్ట్ వస్తున్నారని చెప్పేసి అందరూ అనుకుంటారు అన్నట్టు. ఆ గెస్ట్ ఎవరో గారు మన యాంకర్ కింగ్ వచ్చేసి మన యాంకర్ ఓవరో గారు శ్రీముఖి పేరు గుర్తుకొస్తలేదు కానీ ఐడియా వస్తలేదు. శ్రీముఖి వచ్చేస్తుంది. సాంగ్ వచ్చేసి మన రజనీకాంత్ సినిమాలోని సాంగ్ వస్తుంది, బాగుంటుంది ఆ సాంగ్. ఆ సాంగ్ కు వచ్చేసి అందరికి హగ్గిస్తుంది. కానీ అవినాష్ ముందెళ్ళి చేసి శ్రీముఖికి చాలా క్లోజ్ ఉంటాడు కాబట్టి ప్రతి షోలో ఇద్దరు బాగా చేస్తూ ఉంటారు కాబట్టి దగ్గరికి వెళ్ళి హగ్గించుకోండి అంటే శ్రీముఖి పట్టించుకోదు అవినాష్ ను, అసలు పక్కన పెట్టేస్తుంది. అందరికి హగ్గించుకుంటూ హల్లో ఇచ్చుకుంటూ అందరికి పలకరించుకుంటూ వచ్చేసి విష్ణుప్రియాని బిగ్గ దాకా చేసుకుని కిస్ ఇస్తే అందరిని పలకరిస్తుంది. లాస్ట్కి వచ్చి అవినాష్ ను వచ్చేసి హగ్ చేసుకుంటారు అన్నట్టు. వచ్చేసి తర్వాత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ డాన్స్ చేసేస్తారు అందరు, మళ్ళీ కలిసి డాన్స్ చేసేస్తారు. డాన్స్ చేసిన తర్వాత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు తేజ అంటాడు, ఇంట్లోకి వెళ్లే ముందు తేజ అంటాడు, నాగార్జున సార్ తర్వాత నువ్వే బిగ్ బాస్ హౌస్ లోకి ఎక్కువ వచ్చినట్టు అని చెప్పి చెప్తానంటాడు. అట్లా శ్రీముఖి ప్రతి షోలో వస్తుంది కదా, ప్రతి దగ్గర సీజన్ లో వస్తుంది అన్నట్టు శ్రీముఖి చాలా సార్లు, అందుకు అట్లా అంటాడు అన్నట్టు తేజ. దాని తర్వాత వచ్చేసి అక్కడ కిచెన్ దగ్గరికి వెళ్తారు అందరు. కిచెన్ దగ్గరికి వచ్చేసి మీకు కిచెన్ టైమర్ ఉన్నది కాబట్టి కిచెన్ టైమర్ లేదని చెప్పేసి ఇంకేమేమో లేవని చెప్పేసి కంప్లైంట్ చేశారు కదా, దోశ పిండి లేదని, పన్నీర్ లేదని, ఇవన్నీ ఇవ్వడానికి వచ్చాను నేను అని చెప్పేసి చెప్తుంది అన్నట్టు. చెప్పిన తర్వాత వచ్చేసి ఇక్కడ
వీళ్ళ డిస్కషన్ జరుగుతుంది. మళ్ళీ విష్ణుప్రియ అండ్ గౌతమ్ది వీళ్ళ ట్రాక్ అనేది నడుస్తుంది కదా. మీది ఏంటిది అసలుకి, నువ్వు ఏమనుకుంటున్నావు అసలుకి ఏంటిది అంటే జస్ట్ ఫ్రెండ్ గానే అనుకుంటున్నాను అని చెప్పేసి ఇక్కడ విష్ణుప్రియ ఇదివరకు దాకా నడిపిన పులిహోర మొత్తానికి మళ్ళీ ఫ్రెండ్ కిందకి మారుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఫ్రెండ్ అని జస్ట్ ఫ్రెండ్ అనుకుంటున్నా అని చెప్పేసి అంటుంది. జస్ట్ ఫ్రెండ్ అని నీ గురించి నాకు తెలియదా అని చెప్పంటే మాట్లాడుతున్నట్టు. అంత తెలిసినాక ఇంకా మళ్ళీ ఎందుకు మళ్ళా అని మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటది. కానీ నాకైతే వేరే అన్ని పృథ్వీని అడుగుతుంది. పృథ్వీని అడిగితే కూడా జస్ట్ ఫ్రెండ్ అన్నట్టు చెప్తాడు. డిస్కషన్ లో అది డిస్కషన్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత అందరూ వచ్చేసి మళ్ళీ హాల్లో కూర్చుంటారు. కూర్చున్న తర్వాత వచ్చేసి ఇక్కడ కంటైనర్ ఒక్క పక్కకు, కంటైనర్ కాని వాళ్ళు ఒక్కొక్క పక్కకు ఉన్నారన్నట్టు. నీకొక్క కాని వాళ్ళకు వచ్చేసి మీకు ఒక టాస్క్ ఇస్తున్నాను అని చెప్పేసి చెప్తున్నాను. ఆ టాస్క్ ఏంటంటే ఎవరు టికెట్ ఫినాలే గెలుస్తారు అని ఒక ఎగ్జామ్షన్ అంటే ఆలోచించి ఎవరు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారు అని చెప్పేసి ఉంటే వాళ్ళకు ఈ బ్యాజెస్ ఇవ్వాలి. నా దగ్గర 5 lakhs, 4 lakhs, 3 lakhs, 2 lakhs, 1 lakh ఉంది అన్నాడు. 2 lakhs వరకు ఉన్నాయి, 1 lakh వరకు ఉన్నాయి అని చెప్పి చెప్తుంది అన్నట్టు. ఇవి ఎవరు టికెట్ ఫినాల్లో గెలుస్తారు అజమ్ చేసి గెస్ట్ చేసిన వాళ్ళకి గిల్లు గెలుస్తారని చెప్తే వాళ్ళకి 5 lakhs, తర్వాత అనేది వాళ్ళకు 4 lakhs. ఇట్లా ఊహా ఎవరు గెలుస్తారని చెప్పేసి ఆ ఐడియాతోని మీరు డిస్కస్ చేసుకొని బ్యాచెస్ అనేది వాళ్ళకి ఇచ్చేసేయండి అని చెప్పి చెప్తారు అన్నట్టు. వీళ్ళంతా కలిసి డిస్కషన్ చేసుకుంటాం. ఎవరెవరు ప్రేరణ, విష్ణుప్రియ అండ్ గౌతమ్, పృథ్వీ వీళ్ళంతా డిస్కస్ చేసుకుంటారు అన్నట్టు. నబిల్ వీళ్ళంతా డిస్కస్ చేసుకుంటారు ఎవరు గెలుస్తారు ఏంటిది అని చెప్పేసి. అందరిలో వచ్చేసి ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి నిఖిల్ ఉంటది. నిఖిల్ వచ్చేసి గెలుస్తాడు కాబట్టి నిఖిల్ అన్ని గేమ్లలో బాగా ఆడుతున్నాడు అని చెప్పేసి. తర్వాత వచ్చేసి ఐక్యూ ప్రకారం అయినా దేని గురించి అయినా కానీ అవినాష్ చాలా ఇంటెలిజెంట్. ఐక్యూ అయితే ఖచ్చితంగా అవినాష్ గెలుస్తాడు. ఆయన రన్నింగ్ రేస్ ఉన్నా కూడా అవినాష్ గెలుస్తాడు, అందులో వచ్చేసి డౌట్ లేదు. ఈ తేజ అండ్ రోహిణి వచ్చేసి వీళ్ళు అంతా లేదు, కానీ ఐక్యూ వచ్చేసి తేజ అవినాష్ గెలుస్తాడు. అండ్ ఏ గేమ్ లో అయినా నిఖిల్ గెలుస్తాడు. ఈ అజంప్షన్ ప్రకారం రోహిణి కూడా బాగానే ఆడుతుంది, రోహిణి కూడా బాగానే టాస్క్ ఆడుతుంది కదా అని చెప్పేసి ఈ డిస్కషన్స్ జరుగుతుంది అన్నట్టు. నా అజంప్షన్ ప్రకారం గౌతమ్ చెప్తాడు, వాళ్ళ డిఫరెంట్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. ప్రేరణ అయితే అవినాష్ చాలా ఇంటెలిజెంట్, ఖచ్చితంగా అవినాష్ అయితే చాలా ఇంటెలిజెంట్, ఐక్యూ బాగుంది అని లేదనుకుంటాడు, లేదని చెప్పుకుంటాడు, కానీ చాలా వరకు ఉన్నదని చెప్పేసి చెప్తాడు. ఎందుకంటే ప్రతి ఒక్క దగ్గర కూడా గేమ్ లో ఆయన చూపించుకుంటుండు కదా. మళ్ళీ ఏంటంటే నాకు ఆ మాట్లాడరాదు, నాకు చెప్పరాదు, నాకు అంత తెలివి లేదన్నట్టు లెవెల్లో చూపించుకుంటాడు అవినాష్. అది ఎందుకంటే కామెడీ పర్సన్ కాబట్టి, కామెడీ పండించాలి కాబట్టి ప్రతి ఒక్క బర్డ్ ఇది కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటేనే ముందుకు వస్తేనే నాకు ఇంత లేదు అది అని చెప్పేసి చెప్పుకుంటే అందులో కామెడీ పండుతుందని చెప్పేసి ఒక ఆలోచనతో కామెడీ ప్రకారం అంత ప్రతి ఒక్కటి నిందించుకుంటూ మాట్లాడతాడు, అట్లా చెప్పుకుంటాడు అన్నట్టు. వే రావాలి కాబట్టి అట్లా అని చెప్పి వీళ్ళు ఈ డిస్కషన్ అని జరుగుతుంటది. డిస్కషన్ చేసుకొని చెప్పుకొని వచ్చేసి వాళ్ళకు బ్యాచెస్ ఇస్తారు. నిఖిల్కి వచ్చేసి 5 lakhs ఇస్తారు, అవినాష్కి వచ్చేసి 4 lakhs ఇస్తారు, ఈ రోహిణికి వచ్చేసి 3 lakhs ఇస్తారు, తేజకు వచ్చేసి 2 lakhs ఇస్తారు అన్నట్టు. ఇచ్చేసి చెప్తారన్నారు. తర్వాత వచ్చేసి శ్రీముఖి వచ్చేసి విష్ణుప్రియని తీసుకుపోయి ఒక రూమ్ లో కూర్చొని డిస్కస్ చేస్తుంటారు అన్నట్టు, మాట్లాడుతుంటాం. ఎందుకు నువ్వు అంతగా పట్టుకొని వేలాడు, అతనికి ఇష్టం లేదన్నా కూడా నువ్వు అబ్బాయిని నాకు అన్లిమిటెడ్ ప్రేమ అని చెప్పేసి నువ్వు ఇట్లా అనడం చెప్పుడు ఎందుకు అనవసరంగా. నీకు ఒక ఫ్రెండ్ అనుకో, ఫ్రెండ్ అనుకో, ఏదన్నా అనుకో, నువ్వు బయట అవుట్ తర్వాత నువ్వు చేసుకో. కానీ ఇక్కడ నా మాటకి చెప్తున్నా, నీకు ఫ్రెండ్ అనుకో, ఫ్రెండ్ కాదనుకో, ఎట్లా అనుకో, కానీ నువ్వు ఈ 2 weeks అనేది నా గురించి నువ్వు పక్కన పెట్టేసి, యాజ్ అ ఫ్రెండ్గా అయినా సరే ఏదైనా సరే పక్కన పెట్టేసి 2 weeks నువ్వు పక్కన పెట్టేసి నీ గేమ్ నువ్వు ఆడుకో. కానీ అంతేగాని నువ్వు అతనికి ఇప్పుడు నువ్వు లవ్ చేస్తున్నా, నువ్వు ఇష్టము అది అని చెప్పిన తర్వాత కూడా ఆయన పక్కన పెట్టేసి ఆయన గేమ్ ఆయన ఆడుకుంటున్నప్పుడు నువ్వే మొత్తం టోటల్ సర్వస్వం అన్నట్టు ఇట్లా అంటే ఇట్లా నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని చెప్పేసి నిదానంగా మంచిగా క్లియర్గా క్లారిటీగా విష్ణుప్రియకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నట్టు. ఆమె ఏం
ఎవరు ఇంతమంది హౌస్ లోకి వచ్చి నువ్వు ఇట్లా చేయకు, నీ గేమ్ ఆడు, నువ్వు ఇండివిజువల్ గా నువ్వు ఇట్లా ఆడుకో, నువ్వు పృథ్వీ గురించి అంత ఆలోచించకు, ఇట్లా ఉండకు అని చెప్పేసి చెప్తున్నారు. అయినా కూడా వినకుండా అట్లానే పృథ్వీ దగ్గర వచ్చేసి ఇట్లా ఉండి మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్ 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 అన్నట్టు ఇట్లా మాట్లాడుతుంటే ఆమె గేమ్ మీద ఆమెకి ఇంపాక్ట్ పడుతుంది కదా చాలా వరకు. ఏంటంటే ఇంతవరకు దాకా జెన్యున్ అనుకున్న వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఫ్రెండ్ అనుకుంటున్నాం, ఫ్రెండ్ ఫ్రెండ్ అన్నట్టు మాట్లాడుతుంటే అంత ఫేకేనా ఇప్పుడు ఉండడానికే, ఇది బిగ్ బాస్ హౌస్ లో ఉండడానికి ఇదంతా పులిహోర కలిపిందా, ఇవన్నీ అభిప్రాయాలు వస్తుంది కదా ఖచ్చితంగా. అదే చెప్తుంది మళ్ళీ శ్రేముకి వచ్చి కూడా అదే విషయం చెప్తుంది, నువ్వు ఇట్లా ఉండకు, నువ్వు ఎంకరేజ్ చేయకపోతే పృథ్వీ గెలవలేడా, పృథ్వీ కమాండ్ డూ ఇట్, నువ్వు నువ్వు చేయగలుగుతావు, నువ్వు ఆడగలుగుతావు అని చెప్పేసి నువ్వు ఎంకరేజ్మెంట్ చేస్తున్నావు, చేస్తే అందరికి చెయ్యి, లేకపోతే సైలెంట్ గుడ్డు. కానీ పృథ్వీకి ఒక్కనికే చేసుకుంటే ఇట్లా ఉంటే నీ గేమ్ అనేది స్పాయిల్ అయిపోతుంది అన్నట్టు విధంగా చెప్తుంటాడు. అక్కడి నుంచి అద్దంలోకి వెళ్ళి పృథ్వీ పిలుస్తుంటాడు, అంటే నీ గురించి కాదురా బాబు అని చెప్పి శ్రీముఖి అంటే, మన తర్వాత ఉండి నీ గురించి రా చెప్తుంది అని చెప్పి చెప్తుంది. అవుట్ సైడ్ వెయిట్ చేస్తున్నారని చెప్పేసి, లేదు బిగ్ బాస్ ఏం టాస్క్ ఇవ్వలేదు కదా, టాస్క్ ఇచ్చేదాకా ఏదో ముచ్చట పెడుతున్నాము, టైం పాస్ చేస్తున్నాం అని చెప్పి శ్రీముఖి చెప్తుంది. శ్రీముఖి చెప్పింది విష్ణుప్రియకి అయితే మంచి సజెషన్ చెప్పేసి నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఎందుకంటే పృథ్వీ అది కాదు, నాకు లవ్ లేదు, నా కెరియర్ ఇంపార్టెంట్, నా కెరియర్ తర్వాతనే వేరే దాని గురించి మాట్లాడతా, నువ్వైతే నాకు జస్ట్ బెస్ట్ ఫ్రెండ్ లెక్కనే నేను ట్రీట్ చేస్తున్నా అని చెప్పేసి చాలాసార్లు చెప్తావు. కానీ విష్ణుప్రియ వచ్చేసి నువ్వు నాకంటే ఇష్టం, క్రష్ అన్నట్టు లేవల్ల నువ్వు ఎక్కువ ఫ్రెండ్ కన్నా ఎక్కువ అన్నట్టు మాట్లాడితే ప్రతి గేమ్ లో కూడా పృథ్వీకి ఇంపార్టెన్స్ ఇస్తుంటే అందరు కూడా హౌస్ లో కూడా రోహిణి కూడా అన్నది కదా, నువ్వు ఒక టాస్క్ లో వెళ్ళి సపరేట్గా దిగేసి వచ్చే పృథ్వీకి ఇచ్చేస్తావు కదా అని చెప్పేసి అన్న తర్వాతనే అప్పుడు ఆడింది, లేకపోతే దిగేసి వచ్చేసేది. కానీ రోహిణి వారిని అక్కడ పృథ్వీతో ఫిజికల్ గా కొంచెం ఆడింది అన్నట్టు నాకు అనిపించింది. మీకెలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. మనం ఆల్రెడీ ప్యూర్స్ వీడియోలో కూడా మనం చెప్పుకున్నాము, అక్కడ రోహిణి చెప్పడం వల్ల మళ్ళీ కొంచెం ఆడి వచ్చేసింది, లేకపోతే సాక్రిఫైస్ చేసేసుకొని డైరెక్ట్ వచ్చేసేది. అదే నువ్వు చేస్తున్నావు ఎందుకు అని చెప్పేసి శ్రీముఖి చెప్తూ ఉన్నది అన్నట్టు, నువ్వు ఇలా చేయకు, ఇట్లా కాదని చెప్పేసి ఏదైనా ఉంటే తర్వాత ఈ 2 వారాలు అయితే మంచిగా ఆడుకో అని చెప్పేసి పక్కన పెట్టేసి నీ గేమ్ నువ్వు గురించి ఆడు అని చెప్పి చెప్తా అన్నారు. చెప్పిన తర్వాత వచ్చేసి బిగ్ బాస్ మళ్ళీ అందరిని హాల్లో పిలుస్తాడు, హాల్లో పిలిచేసి గేమ్ అనేది చెప్తాడు అన్నట్టు, గుర్తుపట్టు గంట కొట్టు గేమ్ అనేది ఇస్తాడు అన్నట్టు. ఆ గేమ్ ఏంటంటే బిగ్ బాస్ లోపల ఉన్న కొన్ని ఫీచర్స్ ను జూమ్ చేసి తీసి ఆ ఫీచర్ అనేది చూపిస్తారు, అది గుర్తుపట్టుకొని పోయి గంట కొట్టి దాన్ని చెప్పాలన్నట్టు, అది గేమ్. చెప్తే ఎవరు విన్ అవుతారని పాయింట్ని బట్టి చెప్తారు, విన్ అనేది ఇస్తారన్నట్టు. అందులో వచ్చేసి ఈ టాస్క్ లో వచ్చేసి ఎవరు ఫస్ట్ ఫేస్ లాస్ట్ లో వస్తారో వారు ఈ టికెట్ ఫైనలే రేస్ నుంచి తప్పుకుంటారు అని చెప్పి బిగ్ బాస్ అనేది చెప్తాడు. చెప్పిన తర్వాత వచ్చేసి శ్రీముఖిని సంచలనంగా వివరించమని చెప్పి చెప్తాడు. చెప్పిన తర్వాత స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఫీచర్ అనేది చూస్తారు, డ్రాగన్ ఫ్లై అనేది. అది చూపించిన తర్వాత చూపించగానే నిఖిల్ నబీల్ చెప్తాడు అన్నట్టు, అక్కడ ఉంది చూడు అదని చెప్పి నిఖిల్ అని చెప్పి చెప్తాడు. లేదు అవినాష్ అప్పుడే చెప్తాడు, మీరు రెడీ టు 1 2 అని చెప్పనకముందే చెప్పిండు అవినాష్, ఇది నబీల్ చెప్పిండు అని చెప్పి ఆన్సర్ చెప్పేసి అని చెప్పేసి అప్పుడే అంటాడు. అన్న తర్వాత అందరు రెడీగా ఉండేసి 1 2 3 గో అని చెప్పండి. అన్న తర్వాత వచ్చేసి అవినాష్ గంటను టచ్ చేస్తాడు, టచ్ చేసి నిఖిల్ వచ్చేసి ముందుకు వచ్చేసి అందుకని పోతాడు అన్నాడు. అవినాష్ టచ్ చేయగానే గంట అనేది మోగింది, దాని తర్వాత నిఖిల్ పట్టుకుపోయి గంట మోగిస్తాడు అన్నట్టు. అప్పుడు శ్రీముఖి వచ్చేసి లేదు నిఖిలే అని చెప్పేసి, నేను పట్టుకుంటే గంట మోగినట్టే కదా, ఆటోమేటిక్గా గంట మోగినట్టే కదా అని చెప్పి అంటాడు. లేదు నిఖిల్ గంట ఊపిండి అని చెప్పి చెప్తుంది. లేదు ఇంతకుముందు దాంట్లో సంచాకులు ఏమన్నారు, గంట ముట్టుకున్నప్పుడే మోగింది కాబట్టి అట్లా అని చెప్పేసి అట్లా మాట్లాడారు, మరి ఇది ఇట్లా అయితే ఎట్లా అని చెప్పేసి అంటాడు. ఆల్రెడీ ఆన్సర్ చెప్పిండు అని చెప్పేసి చెప్తుంటే అక్కడ ఎక్కడున్నా చెప్పి నిఖిల్ అని చెప్పండి, అక్కడ ఉందా చూపిస్తుందా అని చెప్పి తీసుకుపోయి చూపిస్తాడు అన్నట్టు. కానీ వచ్చేసిన తర్వాత అవినాష్ నువ్వు వాళ్ళు పోయేటప్పుడు అంటారు, నబీల్ నువ్వు చెప్పినావు కదా ఆన్సర్, నువ్వు చెప్పినావు కదా అని. నేను చెప్పలేదు, నా స్కేర్ నేను చెప్తున్నా, ప్రామిస్ ఐ స్కేర్ నేను చెప్పిండు చూసినా నేను చెప్పిండు అని చెప్పి చెప్తాడు. లేదు నిఖిల్ అని చెప్పి మాట ఒకటే అన్నాడు, అది అంతే తప్ప ఆన్సర్ చెప్పలే అని చెప్పి. లేదు ఇక్కడ వచ్చేసి అవినాష్ వచ్చి ఇక్కడ కూర్చొని ఇక్కడ అని చెప్పి ఇట్లా ముఖం చూపించిండు అని చెప్పి చెప్తాడు. ఆల్రెడీ ఆన్సర్ అనేది చెప్పినట్టు
ఆడ నబిల్ కూడా నిఖిల్ చెప్పినట్టయితే క్లియర్ ఫుటేజ్ అనేది కనపడుతుంది. నిఖిల్ కు స్క్లూ ఇవ్వడానికి అయితే ఖచ్చితంగా నబిల్ చెప్పిండు ఇట్లానే ఇట్లా నిఖిల్ ని కదా అని చెప్పి మాట్లాడుకుంటూ అటు చూపించినట్టయితే క్లియర్ ఫుటేజ్ అయితే క్లారిటీగా ఉన్నది. కానీ అప్పుడు చెప్పిండా అని అభినది శ్రీముఖి అడుగుతుంది, చెప్పిండా అంటే సరే చెప్పింది కదా, ఇప్పుడు ఇదైతే క్యాన్సిల్ చేద్దాం, బిగ్ బాస్ ఈ రౌండ్ క్యాన్సిల్ చేస్తున్నాం అని చెప్పేసి శ్రీముఖి చెప్తుంది అన్నట్టు. చెప్పిన తర్వాత వచ్చేసి బెల్లు వచ్చేసి రోహిణి కొడుతుంది. రోహిణి కొట్టిన తర్వాత పిక్చర్ అని పిక్చర్ వస్తే ఆ పిక్చర్ చూపించమంటే జీబ్రాలో ఉన్నదని చెప్పింది. జీబ్రాలో ఎక్కడ ఉన్నది అని చెప్పేసి విష్ణుప్రియ శ్రీముఖి అడుగుతుంది. అంటే జీబ్రాలో చాలా పెయింటింగ్స్ ఉన్నాయి కదా, అందులో ఎక్కడో దగ్గర ఉంటది, ఆ ప్లేస్ చూపించమన్నారు. అంటే లేదు, ఆ పిక్చర్ లో జూమ్ చేసి ఉన్నది కాబట్టి ఆ పిక్చర్ లో ఆ పర్టికులర్ గా ఎక్కడ ఉన్నదో చూపియాలి ఖచ్చితంగా అని చెప్పి అంటది. కానీ రోహిణి ఎక్కడ అనేది చూపించలేకపోతే అప్పుడు మళ్ళీ ఇక్కడ ముగ్గురు తేజ అండ్ నిఖిల్ అవినాష్ ముగ్గురికి ఛాన్స్ ఇస్తుంది అన్నట్టు. మీ ముగ్గురిలో ఎవరు గంట కొడితే వాళ్ళు తెలిసి ఉంటే ఖచ్చితంగా చెప్పాలని చెప్పి చెప్తా అన్నట్టు. అప్పుడు వచ్చేసి అవినాష్ ముందుకెళ్ళి అవినాష్ గంట కొట్టి వచ్చేసి అవినాష్ తీసుకెళ్లి జీబ్రాలో ఒక మధ్యలో ఫస్ట్ ముంగటి కాలంలో ఆ కంఠం కింద ఉంటదని చెప్పేసి ఆ ఆరో మార్క్ అనేది చూపిస్తాడు అన్నట్టు. దాని తర్వాత వచ్చేసి సెకండ్ పిక్చర్ వచ్చేసి తీగలు చూపిస్తారు అంటే ఇట్లా తీగలు దానికి పువ్వులు చూస్తారు. చూపించేటప్పుడు నిఖిల్ వచ్చేసి గంట కొట్టేసి చూపిస్తాడు అన్నట్టు. అది ఎక్కడ చూపించమని చెప్పేసి అంటే జైలు దగ్గర ఉన్నదని చెప్పేసి చూపిస్తాడు నిఖిల్. అక్కడ చూసేసి జైలు దగ్గర ఉన్నదని చెప్పేసి జైలు దగ్గర చూపిస్తాడు. రైట్ ఆన్సర్ అని చెప్పేసి 1 పాయింట్ ఇస్తారు. తర్వాత నెక్స్ట్ రౌండ్ లో వచ్చేసి ఐ చూపిస్తారు అన్నట్టు, కన్ను దగ్గర చూపిస్తే అది వచ్చేసి చూసుకొని నిఖిల్ పోయి గంట కొట్టేస్తాడు. అక్కడ అందరు అడ్డం పడతారు, నిఖిల్ గంట కొట్టేస్తాడు. నిఖిల్ పట్టుకొని వచ్చేసి గంట కొట్టిన తర్వాత వచ్చేసి ఎక్కడ అని చెప్పేసి అంటే బెడ్రూమ్ లో వచ్చేసి ఇక్కడ అని చెప్పి చూపించుకుంటే లేదు జిబ్రా అని చెప్పేసి అని చెప్తాడు. బెడ్రూమ్ లో వచ్చేసి కాదు అది కన్ఫ్యూజ్ ఉండే నాకు ఐ అని చెప్పేసి బాత్రూమ్ ఐ అని చెప్పాడు. కన్ఫామ్ గా లాక్ చేయండి అని చెప్పేసి అడుగుతుంది శ్రీముఖి. కన్ఫామ్ లాక్ చేయండి అని చెప్పంటే అప్పుడు ఓకే రైట్ ఆన్సర్ అని చెప్పేసి చెప్తాడు. దాని తర్వాత వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ పిక్చర్ వచ్చేసి మనిషిది ఒకటి కన్ను అనేది చూపిస్తారు. మనిషిని టీవీకి ఎదురుగా ఉన్నదాన్ని చూపిస్తారు అన్నట్టు. చూపించిన దాన్ని అవినాష్ వెళ్ళి గంట కొట్టేస్తాడు. నిదానంగా వెళ్ళి మంచిగా మామూలుగా డైరెక్ట్ వెళ్ళి గంట కొట్టేస్తాడు. ఎక్కడ అని చెప్పేసి చూస్తుంటాడు అన్నట్టు. ఆ 2 బొమ్మలు అదే సేమ్ ఉంటాయి. ఆ రెండిట్లో ఏది చెప్పినా అయిపోతుంది. పక్కన అంటే దూరం ఉంటాయి, మధ్యలో వేరే మనిషి బొమ్మ ఉంటుంది అన్నట్టు. అటు ఇటు చూస్తుంటే లేదు అట్లా చూడొద్దు చెప్పాలి డైరెక్ట్ ఆన్సర్ అంటే రెండిట్లో ఏదని చెప్పేసి చూస్తున్నాను నేను, ఇది అని చెప్పేసి చెప్తాడు అన్నట్టు. దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ మళ్ళీ పికాక్ ఉన్న దగ్గర మధ్యలో తీగలు చూపిస్తారు అన్నట్టు. అంటే అవి చెట్లు అనేది చూపిస్తారు. ఆ పిక్చర్ చూపించిన తర్వాత రోహిణి బెల్ కొట్టేస్తారు అన్నట్టు. కొట్టేయంగానే ఇది ఎక్కడ ఉన్నదని చెప్పేసి చెప్తే పికాక్ అంటే పికాక్ అనేది కాదు, పర్టికులర్గా ఏది చూపించేది పికాక్ లోపల ఇవి అని చెప్పేసి చూపిస్తాను బొమ్మ. అది వీళ్ళు ఏంటంటే ఆ ఇంట్లో ఏ వస్తువు అనేది ఎక్కడ ఉన్నదని అబ్జర్వేషన్ ఉంటే ఖచ్చితంగా ఎక్కడైనా చూసుకుంటూ చెప్పొచ్చు అన్నారు. దాంట్లో ఏదన్నా చిన్న పాయింట్ జూమ్ చేసి ఆ ఫొటోస్ అనేది తీసుకొని వీళ్ళకు ఐకాన్ అనేది చూపిస్తున్నట్టు గెస్ చేయాలి, ఎక్కడ ఉన్నదనేది గెస్ చేయాలని చూపించుకుంటూ అది గేమ్ కొంచెం ఇంట్రెస్ట్ గా అనిపించింది చూడడానికి. చూస్తే ఇక్కడ ఉన్నది మనం కూడా కొంచెం ఆలోచిస్తాం కదా, మనకు కూడా రోజు చూస్తున్నాం కదా అని చెప్పేసి ఆ ఐక్యూ గురించి బిగ్ బాస్ ఈ గేమ్ పెట్టినట్టు అనిపించింది. నాకైతే గేమ్ అయితే బాగా అనిపించింది. ఇప్పటివరకు పాయింట్స్ లో వచ్చేసి నిఖిల్ అండ్ అవినాష్ కొంచెం ముందులో ఉన్నారు, నిఖిల్ ముందులో ఉన్నాడు. తర్వాత వచ్చేసి భద్రత చూపించిన తర్వాత రోహిణి వెళ్ళి కొడుతుంది అన్నట్టు. రోహిణి వెళ్ళి కొట్టిన తర్వాత చూపించి ఎక్కడ అని చెప్పేసి అంటే బర్డ్ అని చెప్పి చెప్తుంది అన్నట్టు రోహిణి. కానీ అది తప్పు. తర్వాత వచ్చేసి మళ్ళీ అరేంజ్ చేయించేసి మళ్ళీ గంట కొట్టమని చెప్పేసి చెప్తారు అన్నట్టు. చెప్పి మీకు ఖచ్చితంగా తెలిసినట్టు ఉంటేనే ఖచ్చితంగా కొట్టండి అని చెప్పి చెప్తా అన్నట్టు శ్రీముఖి. తెలియకపోతే కొట్టకండి అని చెప్పి అన్నట్టు చెప్తుంది అన్నట్టు. చెప్తే అప్పుడు నిఖిల్ వెళ్ళి కొడతాడు. కొట్టేసేసి పెడిస్టర్లు అక్కడ అయ్యి అని చెప్పేసి చెప్తాను అన్నట్టు. అది తీసుకెళ్లి చూపిస్తాడు. చూపించిన తర్వాత నిఖిల్ రైట్ ఆన్సర్ 1 పాయింట్ ఇస్తాడు. తర్వాత వచ్చేసి గ్రిల్ అని చెప్తే చూపిస్తా. గ్రిల్ ముంగంటే ఎదురుగా ఉంటది కానీ చెప్పలేకపోతుంది. తర్వాత నిఖిల్ చెప్తాడు గ్రిల్ అని చెప్పి చెప్తాడు. దాని తర్వాత వచ్చేసి మళ్ళీ రోహిణి కొడుతుంది. కొట్టిన తర్వాత బర్డ్ అని చెప్పి చెప్తుంది అన్నట్టు. ఆ బర్డ్ తప్పు అవుతుంది. తర్వాత నిఖిల్ వెళ్ళి మళ్ళీ కొట్టేసి దాన్ని పెడేషన్ అని చెప్పేసి ఐకాన్ చూపిస్తాడు. దాని తర్వాత వచ్చేసి నిఖిల్ కొడతాడు.
నీ అదైపోయిన తర్వాత నిఖిల్ కొడతాడు. నిఖిల్ కొట్టి ఎలిఫెంట్ ని చూపిస్తారు, పైన కొంచెం చూపిస్తారు. నిఖిల్ కొడతాడు. నిఖిల్ కొట్టేసి ఇది ఇక్కడ ఉన్నది అని చెప్పేసి చెప్పు, ఎక్కడ ఉన్న ప్లేస్ చెప్పు అని చెప్పేసి రోహిణికి వీళ్ళంతా అడుగుతారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసినట్టుండి అంటే ఇక్కడే ఉన్నది అది ఆగు అని చెప్పి చెప్తాడు. నిఖిల్ తెలియదు యాక్చువల్ గా. ఆడ మళ్ళీ ఆపేసి మళ్ళీ మళ్ళా ముగ్గురికి గేమ్ పెడతారు. గేమ్ పెట్టినప్పుడు అప్పుడు తేజ వెళ్ళి కొట్టేస్తాడు. కొట్టేసేసి ఎలిఫెంట్ అని చెప్పి చెప్తాడు అన్నమాట. ఎలిఫెంట్ ఇక్కడ ఉన్నది ఎలిఫెంట్ అని చెప్పి చెప్తాడు. అప్పుడు శ్రీమికి వచ్చేసి తేజ ఫస్ట్ పాయింట్ కొట్టినవరా అని చెప్పేసి ఎలిఫెంట్ అని చెప్పి 2 బుగ్గలు గిల్లుతుంది అన్నట్టు. గిల్లిన తర్వాత వచ్చేసి ఇప్పుడు మీకు పాయింట్స్ వచ్చేసి నిఖిల్ 4 పాయింట్లు ఉన్నది, అవినాష్ 2 పాయింట్లు, తేజ రోహిణి ఒక్కొక్క పాయింట్ లో ఉన్నారు. ఇంకా 2 పెచ్చర్లు ఉన్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆడండి. లాస్ట్ లీస్ట్ లో ఎవరు వస్తారో వాళ్ళకి ఎలిమినేషన్ అనేది ఉంటుంది. అంటే గేమ్ నుంచి అది టికెట్ ఫినాలే కంటెండర్ గేమ్ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. జాగ్రత్తగా చూసుకొని ఆడురు అని చెప్పి చెప్తారు అన్నట్టు. చెప్పినప్పుడు రోహిణి అంటుంటది అన్నట్టు, మీరు పక్కన కూర్చోండి, మీరు పక్కకు ఉండండి, మేము ఆడుకుంటాం ఇద్దరం తేజ రోహిణి అంటుంటారు అన్నట్టు. మేము ఇద్దరం టై అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మేము ఇద్దరం ఆడుకుంటాము, మీరు పక్క కూర్చోండి అన్నట్టు లేవల్ల మాట్లాడుకుంటూ ఉంటారు అన్నట్టు. మేము ఆడతామని చెప్పేసి, ఎందుకంటే వీళ్ళిద్దరికి టై అయిపోతుంది కదా. అక్కడ ఉండేసి ఎవరికైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఖచ్చితంగా కావాలి. ఈ పాయింట్స్ చూసి గేమ్ అనేది అక్కడ ఎక్స్పోజ్ ఎట్లయితే తెలియదు కదా అని చెప్పేసి అవినాష్ మాట్లాడుతూ ఉంటాడు అన్నట్టు. ఎందుకంటే ఎవరికి తెలియదు కదా, గేమ్ నెక్స్ట్ గేమ్ లో ఈ పాయింట్స్ ప్రకారమే అక్కడ తీసుకుంటారు కావచ్చు అన్నట్టు ఉంటది. ఆ గేమ్ లో కూడా మళ్ళీ పాయింట్స్ ఏమైనా ఇచ్చి ఇట్లా టికెట్ ఫినాల కోసం అన్నట్టు అవినాష్ ఆలోచిస్తారు. ఎవరైనా ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు, గేమ్ ఆడాలి ఖచ్చితంగా, పాయింట్స్ రాబట్టుకోవాలన్నట్టు ఎవరికైనా ఉంటుంది ఖచ్చితంగా. ఉండకైతే ఉండదు కదా. ఇప్పుడు ఎవరైనా అంతే కదా. ఇప్పుడు ఆడుతున్నప్పుడు వీళ్ళు ఏంటంటే మేము టై అవుతున్నాయి కాబట్టి మా ఇద్దరి మధ్యలో ఏదో కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ఆ కాంపిటీషన్ కోసం మీరు పక్కకు ఉండండి, మేము ఇట్లా ఆడుకుంటామంటే ఆడుకోరు కదా. అట్లా గేమ్ అన్నప్పుడు గేమే కదా. వాళ్ళు అన్నది ఏంటంటే మాకు టై అయిపోతుంది కదా, ఎవరో ఒకరు ముందుకెళ్తారు కదా అన్నట్టు, ఇద్దరికి ఉంటే ఇద్దరిని తీసేస్తారు అన్నట్టు లెవెల్లో వాళ్ళు ఆలోచిస్తూ ఎవరికైనా అనిపిస్తుంది కదా. మరి మళ్ళీ ఆర్ట్ పెడతారా గేమ్ లేదో తెలియదు అన్నట్టు వీళ్ళు మాట్లాడుతుంటారు అన్నట్టు. కానీ అక్కడ వీళ్ళు అనుకున్నదాన్ని అట్లా అనుకుంటుంటారు. కానీ అప్పుడే మళ్ళీ వచ్చేసి లాస్ట్ 2 రౌండ్స్ ఉంటాయి. ఆ 2 రౌండ్స్ లో వచ్చేసి నిరూపించుకోవాలని చెప్పి చెప్తారు అన్నట్టు. పిక్చర్ వస్తుంది. పిక్చర్ రాగానే అవినాష్ వచ్చేసి బెల్లు కొడతాడు. బెల్లు కొట్టగానే చెప్పు అవినాష్ చెప్పండి. అవినాష్ ఏం మాట్లాడకుండా తీసుకెళ్లి చూపిస్తాడు అన్నట్టు. బెడ్రూమ్ లోకి వెళ్ళి బెడ్ పైన ఉన్నది అది వచ్చేది అని చెప్పేసి చూపిస్తాడు. రైట్ ఆన్సర్ అని చెప్పచ్చు. ఎక్కడ ఉన్నది అని చెప్పేసి పృథ్వీ అడుగుతాడు. మనం బెడ్ మీద టవల్ వేస్తాం కదా అని చెప్పేసి అదేం చెప్పని అంటాడు. తర్వాత వచ్చేసి నిఖిల్ ముందుకెళ్ళి అది ఒకటి బిలో లోపల కొన్ని చూపిస్తారు అన్నట్టు. చూపిస్తే నిఖిల్ వెళ్ళి ముందు కొట్టేస్తాడు. కొట్టేసి చూపి అంటే చూపిస్తున్నా ఆగు ఇక్కడ అని చెప్పేసి ఇక్కడ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఎక్కడ ఉన్నదంటే బయట ఉన్నదంటే లేదు వదిలే అని చెప్పేసి చెప్తారు. తర్వాత మీరు ముగ్గురిలో ఎవరైనా కొట్టురు అని చెప్పేసి మీ ముగ్గురు ఛాన్స్ ఉండదు అని చెప్పేసి చెప్తాను. చెప్పిన తర్వాత అవినాష్ వెళ్ళి కొడతాడు అన్నట్టు బెల్లు. కొట్టిన తర్వాత వచ్చేసి 1 2 3 వరకే ముద్దెళ్ళి కొట్టేస్తాడు గంట. కొట్టేసినాక రోహిణి ఇట్లా లేదు ముందే కొట్టేసాను అని చెప్పి రోహిణి అంటుంటది. అన్న తర్వాత సరే ఇద్దరిట్లలో ఎవరు ఫస్ట్ చెప్తే వాళ్ళకు అని చెప్పి అంటే బిలో అని చెప్పేసి అవినాష్ చెప్తే తీసుకెళ్లి రోహిణి చూపిస్తుంది. అక్కడ కన్ఫ్యూజన్ అనేది జరుగుతుంటది అన్నట్టు వాళ్ళకు. ఏంటంటే ఇప్పుడు తేజ అండ్ రోహిణి ఇద్దరు ఈక్వల్ లో ఉన్నారు, లీడింగ్ లో ఉన్నారు అన్న, ఈక్వల్ పాయింట్ లో ఉన్నారు. కాబట్టి ఇది ఏ వర్క్ కన్సిడర్ చేయాలన్నట్టు లేదు అని చెప్పేసి అవినాష్ అండ్ రోహిణి చిన్న గొడవ స్టార్ట్ అయిపోతుంది మళ్ళీ అక్కడ. లేదు ఇప్పుడు కాదురా ఇది లాస్ట్ ఫైనల్ ది, ఇప్పుడు నువ్వు ఆగొచ్చు కదా, ఎందుకు అట్లా చేస్తున్నావు అని చెప్పేసి రోహిణి అంటది. లేదు అంటే ఫైనల్ అయినా కూడా ఆడద్దా మేము, నువ్వు ఇంతకుముందు కూడా అదే మాట మాట్లాడినావు, లేదు ఈ టాస్క్ లో అని చెప్తున్నా, ఈ గేమ్ ఈ లాస్ట్ రౌండ్ లో నువ్వు ఊపుకుంటే బాగుంటది కదా, మా ఇద్దరి టైం కదా, మేము ఇద్దరిలో ఎవరొకరు బయటకు వెళ్ళాలి కదా, అందుకు నేను చెప్తున్నాను ఎక్కువ అని చెప్పంటే అంటే అక్కడ గేమ్ ఎట్లుంటే తెలియదు కదా అని అవినాష్ చెప్తుంటారు. ఈ పాయింట్స్ అనేది అక్కడ సెకండ్ గేమ్ కూడా క్లారిఫై అయిపోతే మేము లాస్ అయినట్టే కదా, అందుకు నేను ఇట్లా చెప్తున్నాను. ఇంతకు ముందు కూడా అదే మాట మాట్లాడి ఉండొచ్చు కదా, ఆగొచ్చు కదా, మేము ఇద్దరం ఆడుకుంటాం అన్నట్టు మాట్లాడినావు, అది కరెక్ట్ కాదని చెప్పేసి ఇదే డిస్కషన్. లేదండి ఆ పాయింట్ కదా, నీకు అర్థం కావట్లేదు, నేను ఏం చెప్తున్నా నీకు అర్థం కావట్లేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది. అక్కడ శ్రీముఖి వచ్చేసి సైలెన్స్ ప్లీజ్ అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. అయినా కూడా వీళ్ళు డిస్కషన్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. స్టార్ట్ చేసిన తర్వాత వచ్చేసి
నిఖిల్ వచ్చేసి 4 పాయింట్స్ లో నిఖిల్ ఫస్ట్ లో ఉన్నాడు. తర్వాత వచ్చేసి అవినాష్ సెకండ్ పాయింట్ లో ఉన్నాడు 3 పాయింట్స్ తోని. అండ్ తర్వాత రోహిణి 2 పాయింట్స్ తో ఉన్నది. అండ్ తేజ వచ్చేసి 1 పాయింట్ తో ఉన్నాడు అని చెప్పి చెప్తుంది. చెప్పిన తర్వాత మళ్ళీ వీళ్ళు డిస్కషన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇంకా రోహిణికి అవినాష్ కి అది కాదు నేను చెప్పేది అర్థం చేసుకో. ఈ పర్టికులర్ రౌండ్ లో మీరు ఆగితే అలా మేము వచ్చేసి తేజకు నాకు సేమ్ ఉన్నాయి కాబట్టి అందుకు మా ఇద్దరి మధ్యలో ఎవరో ఒకరు కావాలి కాబట్టి అందుకు నేను చెప్తున్నాను. నీకు అర్థం కావట్లేదు అంటే ఏ పాయింట్స్ కైనా నువ్వు అట్లా మాట్లాడేది అని ఒక చిన్న ఆర్గ్యుమెంట్. వదిలేగా నువ్వు ముందుకు వెళ్ళి కొట్టావుగా వాళ్ళు చెప్పారని చెప్పేసి కన్సల్ట్ చేసుకొని శ్రీముఖి రోహిణికి ఇస్తా పాయింట్. ఎందుకు రోహిణికి ఇచ్చావని చెప్పి అవినాష్ అడుగుతాడు. అడిగితే అక్కడ నువ్వు ముందు వెళ్ళి కొట్టావు వీళ్ళందరూ అంటున్నారు కాబట్టి ఎవరంటే వీళ్ళని చెప్పి చెప్తుంది అన్నట్టు. అక్కడ వీళ్ళను ఏంటంటే అందులో ఎవరికి ఒకరి పాయింట్ ఇవ్వాలి కాబట్టి రోహిణికి ఇస్తుంది కాబట్టి ఇక్కడ అవినాష్ అండ్ రోహిణి ఉన్నారు కాబట్టి ఇక్కడ పాయింట్ రోహిణికి వస్తే గేమ్ అయిపోతుంది కాబట్టి ఆ ఉద్దేశంతో కూడా ఆమె వీళ్ళు చెప్తున్నారని చెప్పేసి సంచలన నిర్ణయం ఫైనల్ కాబట్టి ఆమె రోహిణికి పాయింట్ ఇవ్వడము ఇక్కడ గేమ్ అనేది అయిపోతుంది అన్నట్టు. అప్పుడు బిగ్ బాస్ వచ్చేసి మళ్ళీ ఎవరు క్రమ పద్ధతిలో ఎవరు ఉన్నారు అని చెప్పేసి బిగ్ బాస్ అడుగుతాడు. ఫస్ట్ నిఖిల్ ఉన్నాడు బిగ్ బాస్ 4 పాయింట్స్ తోని. నిఖిల్ ఫస్ట్ ఫైస్ లో ఉన్నాడు. తర్వాత సెకండ్ 3 పాయింట్స్ తోని మిస్టర్ అవినాష్ ఉన్నాడు బిగ్ బాస్ అని చెప్తుంది. తర్వాత 2 పాయింట్స్ తోని రోహిణి ఉన్నది. సారీ తేజ అని చెప్పేసి తేజ వచ్చేసి 1 పాయింట్ తో తేజ ఉన్నాడు బిగ్ బాస్ అని చెప్పి అంటాడు. చెప్పిన తర్వాత ఈ ఫైనల్ టికెట్ ఫైనల్ నుంచి తేజ నువ్వు తప్పుకోవాల్సి వస్తుంది అంటే సరే పెద్ద ఆయన అని చెప్పేసి చెప్తాను అన్నట్టు. చెప్పిన తర్వాత మళ్ళీ అక్కడ అదైపోయిన తర్వాత మళ్ళీ వచ్చేసి ఇక్కడ పృథ్వీతోని శ్రీముఖి మాట్లాడుతుంటది అన్నట్టు. నువ్వు పృథ్వీ ఇక్కడ ఏంటంటే విష్ణుప్రియ గురించి టాపిక్ ఇదే డిస్కషన్ జరుగుతుంది. అక్కడ విష్ణుప్రియకి చెప్పింది ఇట్లా కాదు నువ్వు ఇట్లుండు ఇట్లా ఈ 2 వీక్స్ అయినా నువ్వు దూరం పెట్టేసి ఆడు అని చెప్పేసి అంటుంటది. కాబట్టి ఇక్కడ వచ్చేసి పృథ్వీ చెప్తుంది ఎందుకు ఇంట్లో వచ్చిన వాళ్ళు ఇదంతా మ్యాటర్ చెప్తున్నప్పుడు అందరికి నువ్వు సపరేట్ గా తీసుకెళ్లి చెప్పొచ్చు కదా అని చెప్పండి. లేదు నేను అందరికీ చెప్పాను నేను అట్లా అనకూడండి అని చెప్పేసి నేను అందరికి చెప్పాను నాకు తెలిసిన వాటికైతే అందరికి చెప్పానని చెప్పేసి పృథ్వీ చెప్తాడు. లేదు మరి నువ్వు గేమ్ ప్రకారమైనా కూడా నువ్వు ఏదన్నా ఉంటే ఈ గేమ్ షో అయిపోయిన తర్వాత మనం బయటకు వెళ్ళి అవుట్ సైడ్ మనం మాట్లాడతాం. ఎప్పుడైతే గేమ్ షోలో మనం గేమ్ గురించి ఫోకస్ పెడతామని చెప్పేసి చెప్పొచ్చు కదా. నువ్వు చెప్పి ఇప్పటికైనా నువ్వు దూరం పెట్టేసి నువ్వు గేమ్ ఆడు ఆమెకు చెప్పేసి అని చెప్పేసి మళ్ళీ శ్రీముఖ్ చెప్తుంటుంది అన్నట్టు. ఈ గేమ్ షో అయిపోయిన తర్వాత బయట మనం ఏమైనా మాట్లాడుకుందాంలే అదంతా వదిలే ఇప్పుడు ఇదంతా చెప్పి కన్విన్స్ చేయొచ్చు కదా అని చెప్పి చెప్తుంటుంది అన్నట్టు. సరే అని చెప్పి మాట్లాడిన తర్వాత ఇవే డిస్కషన్ లో చెప్తాడు అన్నట్టు. మరి నువ్వు మీ ఏంది ఇద్దరు ఒక మ్యాచింగ్ డ్రెస్ వేసుకోవడం కొద్దిసేపు దగ్గర ఉండడం కొద్ది తర్వాత దూరం ఉండడం కలిసి మళ్ళీ మాట్లాడుకోవడం ఇవంతా అంటే కాదు జస్ట్ ఫ్రెండ్షిప్ లెక్కనే అది కో ఇన్సిడెంట్స్ దగ్గర మేము మ్యాచింగ్ డ్రెస్ అన్నది కో ఇన్సిడెంట్ అయిందని చెప్పేసి ఇట్లా చెప్తాను. చెప్పిన తర్వాత వచ్చేసి మీకు అక్కడ టైపింగ్ అయిపోయిన తర్వాత అందరు వచ్చేసి అలా కూర్చుంటారు. అలా కూర్చొచ్చి మీకు తర్వాత వచ్చేసి శ్రీముఖి అంటది మీకు 3 ఐటమ్ లేవు కిచెన్ టైమర్ లేదు మీకు చికెన్ ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి మీకు 3 ఇవ్వాలనుకుంటున్నాను నేను. టైమర్ తో పాటు మీకు చికెన్ ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి చికెన్ ఇచ్చి నేను వండి మరి పోతాను అని చెప్పి చెప్తాది. నా మూడ్ కరెక్ట్ గా పెట్టేసి నాకు ఇంప్రెస్ చేస్తే ఎవరు చేస్తారు ఏంటిదని చేస్తేనైతే చేస్తా అని చెప్పేసి చెప్తుంది అన్నట్టు. చెప్పగానే అవినాష్ మన నబిల్ ఇద్దరు వచ్చేసి అవినాష్ ఇట్లా నిలబడిన తర్వాత నబిల్ వచ్చేసి ఇక్కడ ఎక్కడనో చూసినా నిన్ను ఎక్కడనో చూసినా అన్నా నువ్వు అబ్బా గుర్తుపట్టారా అని చెప్పేసి అవినాష్ అనుకుంటాడు. అనగానే అన్నా నువ్వు బిగ్ బాస్ 8 లో ఉన్నావు కదా బిగ్ బాస్ 8 నువ్వు కరెక్ట్ నువ్వు బిగ్ బాస్ 8 లో ఉన్నావు అని చెప్పేసి కామెడీ స్టార్ట్ చేస్తాడు. అబ్బా అని చెప్పేసి సరే అని చెప్పి నువ్వు ఆ లెగ్గు టాస్క్ ఆడినావు కదా అన్న లెగ్గు టాస్క్ ఆడినావు కదా నువ్వు పృథ్వీ కదా అన్న అంటాడు. అరే అది నువ్వు పృథ్వీ కదా అన్న అంటే అరే పృథ్వీకి బాగా ఏర్స్ ఉంటాయిరా గడ్డం ఉంటదిరా పృథ్వీ కాదురా అవునవునా పృథ్వీ కాదు కొట్టరా అని చెప్పి చెప్తుంటాడు. అన్న నువ్వు రోహిణి కదా అన్న రే అని చెప్పి కోపంతోనే అవినాష్ మళ్ళా ఆడ మంచి కామెడీ వస్తుంది అన్నట్టు. రే ఆమె అమ్మాయిరా నేను అబ్బాయిని రా ఇక్కడ అది అని చెప్పి అవునన్నా కరెక్టే నువ్వు వచ్చేసి
ఆ అనివేష్ కదా అన్న, అనివేష్ కదా అన్న, అరే నా పొట్టరా ముక్కురా ఆ డక్కురా డక్కురా అని చెప్పేసి అవినాష్ మంచి కామెడీ చేస్తూ ఉంటాడు. చూడరా కరెక్ట్ చూసినా అని చెప్పి చెప్తాడు. అన్వేష్ కదా అన్న, అన్వేష్ ఆడు గౌతమ్ గాడు నామినేషన్ లో అవినాష్ అనగా అన్వేష్ అని చెప్పేసి మాట్లాడు, అదే పట్టుకున్నాను నువ్వు అది ఇది అని చెప్పేసి అన్న నువ్వు అదే కరెక్ట్ అన్న నువ్వు బజ్జీలు వేసుకుంటావు కదా అని చెప్పి మాట్లాడు, నువ్వు బజ్జీలు వేసినావు కదా అని చెప్పేసి అక్కడ మంచి కామెడీ వచ్చింది నెబిల్ తోని అండ్ అవినాష్ తోని. అవినాష్ వచ్చేసి లేదురా అవినాష్ అని చెప్పేసి కొట్టడం, అటు నబిల్ పారిపోవడము, మంచి కామెడీ సీన్ అనేది, ఇద్దరు కలిసి కామెడీ అనేది బాగా పడింది. అవినాష్ ఎక్కడైనా సరే ప్రతి ఒక్క ఈ దానిలో కామెడీ పండియడానికి ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు అబ్బా ఖచ్చితంగా. చాలా అన్ని, ఎందుకంటే ఈ షో కూడా హిట్ కావడానికి అయితే కారణం అవినాష్ అనుకోవాలి. ఎందుకంటే ఎంత ఎంటర్టైన్మెంట్ వచ్చిన కాంచి చాలా వరకు ఎంటర్టైన్మెంట్ అనేది ప్రతి దగ్గర ఎంటర్టైన్మెంట్ ఇస్తుండో, ఆ ఎంటర్టైన్మెంట్ అనేది బాగుంటుంది కాబట్టి ఈ షో అనేది చూస్తున్నారు. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. దాని తర్వాత వచ్చేసి శ్రీముఖి వచ్చేసి కిచెన్ లో చికెన్ కర్రీ వండుతుంటది టైమర్ ఇచ్చేసి. అక్కడ విష్ణుప్రియ అండ్ పృథ్వీని పిలిచేసి ఇక్కడ నుంచి 2 వారాలే ఉన్నది కాబట్టి నా మిత్రత్వాన్ని పక్కన పెట్టేసి నేను ఈ 2 వీక్లు ఆ గేమ్ మీద దృష్టి పెట్టాలనుకుంటున్నా అని చెప్పేసి చెప్తాను అన్నట్టు. నా మిత్రత్వాన్ని నీకు పోవచ్చు అని చెప్పి చెప్తాను. పృథ్వీ అంటాడు, నీ గేమ్ ఏమన్నా ఫోకస్ ఏమన్నా పెట్టకని చెప్పి ఏమన్నా చెప్పినా అని చెప్పేసి లేదు నువ్వేం చెప్పలేదు అట్లా అని చెప్పి, మరి నాకెందుకు చెప్తున్నావు నువ్వు అని చెప్పేసి అడుగుతా పృథ్వీ. అక్కడ ఇదంతా చెప్పడానికి అయితే క్రెడిట్ గోస్ట్ వచ్చేసి శ్రీముఖికే ఇవ్వాలి. శ్రీముఖి వచ్చేసి చెప్పింది కాబట్టి ఇదంతా చెప్పు ఇలా చెయ్యమని చెప్పి చెప్పింది కాబట్టి ఆ ఫోర్స్ అనేది ఉన్నది కాబట్టి విష్ణుప్రియ ఈ విషయం చెప్పినట్టయితే నాకు అనిపిస్తుంది. మీకేనా అనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ అయితే చేయండి. కామెంట్ అయితే ఏం రావట్లేదు, కామెంట్లు అయితే ఖచ్చితంగా చేయండి. చెప్తుంది. చెప్పిన తర్వాత పృథ్వీ అంటాడు, నేను కూడా సేమ్ నాకు 2 వారాలు ఉన్నాయి కాబట్టి ఆ 2 వారాల్లో గేమ్ మొత్తం ఫోకస్ పెట్టేసి గేమ్ మీదనే ఫోకస్ ఉండని అని చెప్పి చెప్తారు. ఇదే విషయము ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పేసి ఎవరి గేమ్ వాళ్ళు ఇండివిజువల్ ఆడుకుంటే చాలా బాగుండేది. ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ గందరగోళం ఏర్పడి ఈమె విష్ణుప్రియకు చూస్తుంటే ఏంటంటే దీనికోసమే గేమ్ ఆడింది, ఇట్లా హౌస్ లో ఉండడానికి ఎంటర్టైన్మెంట్ ఈ పులిహోర కలిపిందని చెప్పేసి జనాల దృష్టికి పోతుంది కదా. ఇది ఒక ఆమె గేమ్ కి ఎఫెక్ట్ పడుతుందని చెప్పేసి నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు నామినేషన్ లో ఉన్నది 5 days పోరాలి కాబట్టి విష్ణుప్రియ ఇప్పటి వరకు మంచిగా ఆడింది గేమ్స్. ఇది విషయం పెట్టుకొని ఇప్పుడు నెగిటివ్ అవుతుందనే నాకు అనిపిస్తుంది. ఈ విషయాలను చెప్పుకోవడం వల్ల నెగిటివ్ అవుతుంది కావచ్చు అనేది అయితే నాకు అనిపిస్తుంది. మీకేమనిపించిందో కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. దాని తర్వాత వచ్చేసి మాట్లాడిన తర్వాత మళ్ళీ బిగ్ బాస్ పిలిపించేసి గేమ్ టాస్క్ అనేది స్టార్ట్ చేస్తాడు. ఈ టాస్క్ ఏంటంటే వచ్చేసి టికెట్ ఫినాలకు 1 అడుగు దూరంలో అని చెప్పేసి చెప్తాడు అన్నట్టు. ఈ వివిధ టాస్క్లు ఉంటాయి. ఇందులో వచ్చేసి ఎవరు ఫస్ట్ వచ్చేసి టికెట్ ఫినాల్లో అందుకొని ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతారో అని చెప్పేసి చెప్తారు. 3 ఉన్నారు కాబట్టి 3 ఎవరు ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతారు అని చెప్పి చెప్పంటాడు అన్నట్టు. ఫస్ట్ వచ్చేసి యాక్షన్ రూమ్ లో పైన ట్యాగ్ చేసి ఉంటాయి అన్నట్టు. బిగ్ బాస్ ఇట్లా 8 అని చెప్పి బిగ్ బాస్ 8 అని చెప్పేసి ట్యాగ్ చేసి ఉంటాయి. వాటిని కట్టెతో కొట్టి రాల్చి తీసుకొని వచ్చి ఆ టేబుల్ మీద లైన్ గా పెట్టాలండి బిగ్ బాస్ 8 అనేది పెట్టేసి అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఫెడర్ ఒక దాని మీద వచ్చేసి ఫస్ట్ ఫైనలిస్ట్ అనేది ఒక డబ్బాలు ఉంటాయి అన్నట్టు. ఆ డబ్బాలు పైన పెడతారు. అక్కడ కింద మూటలు ఉంటాయి. ఆ మూటలతో వాటిని రాలగొట్టేసి అవి కింద పడ్డ తర్వాత వాటిని తీసుకొచ్చేసి ఒక స్టాండ్ ఉంటుంది, కిందికి మీద ఊగుతుంటది అంటే దానికి తాడు కట్టు ఉంటుంది. అవన్నీ వచ్చేసి ఒక్కొక్కటి తాడు పట్టుకొని ముందుకెళ్ళుకుంటా ఆడ పెట్టేసి మళ్ళీ తాడు పట్టుకుంటూ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ మళ్ళీ వెనక్కి వెళ్ళి అవి ఒక్కొక్కటి పెట్టాలి. పెట్టి ఫస్ట్ ఫైనలిస్ట్ అని చెప్పేసిన తర్వాత అది మొత్తం అయిపోయిన తర్వాత అలా బ్యాలెన్సింగ్ చేసుకుంటూ అవి కింద పడినకుండా అక్కడ స్టేజ్ ఉంటుంది అన్నట్టు. ఫైనలిస్ట్ అనేది స్టేజ్ ఉంటుంది. ఆ స్టేజ్ మీదకి ఎక్కాలి. ఎక్కి కొద్దిసేపు పట్టుకోవాలి. అప్పుడు విన్ అయినట్టు. ఇది గేమ్. బ్యాలెన్సింగ్ ప్రతి దానిలో కూడా లాస్ట్ వచ్చే దానిలో బ్యాలెన్సింగ్ గేమ్ అనేది చాలా వరకు ప్రతి ఒక్క దానిలో పెడుతుంది బ్యాలెన్సింగ్. ఒక్కొక్క డిఫరెంట్ గేమ్ అనేది ఇప్పుడు కూడా అదే బ్యాలెన్సింగ్ అనేది పెట్టిండు. టికెట్ ఫినాలకు బ్యాలెన్సింగ్ అనేది పెట్టిండు. ఇదివరకు సీజన్ లో కూడా బ్యాలెన్సింగ్ బాల్ పెట్టడంలో బ్యాలెన్సింగ్ చేసుకుంటూ బ్యాలెన్స్ పెట్టాలని చెప్పేసి అట్లా కూడా ఇప్పుడు సేమ్ అట్లే బ్యాలెన్సింగ్ అనేది కూడా ఇడబెట్టాడు. ఇది గేమ్ కొంచెం బాగా అనిపించింది.
మిగతా మొన్నటి గేమ్ ల కన్నా ఇది గేమ్ అనేది బాగా అనిపించింది. ఈ నాకు అనిపించింది. అయితే మీకేమైనా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ చేయండి. తర్వాత స్టార్ట్ అవుతుంది రన్నింగ్ లో వచ్చేసి స్టార్ట్ చేస్తారు చేసినాక అక్కడ నిఖిల్ కు గాయమైనా కూడా బాగా ఉరికి బాగా ప్రయత్నించినట్టయితే నాకు అనిపించింది. ఈ స్టార్ట్ కాగానే బజర్ స్టార్ట్ కాగానే యాక్షన్ రూమ్ లకి ముగ్గురు కలిసి ఉరుకుతారు. ఫస్ట్ నిఖిల్ ఉరుకుతాడు, తర్వాత అవినాష్ ఉరుకుతాడు, తర్వాత రోహిణి ఉరుకుతుంది. రోహిణి తర్వాత తేజ వచ్చేసి చూడడానికి అంటే కరెక్ట్ చేస్తురా లేదని చెప్పి సంచలనంగా ఇక్కడ బయట వచ్చేసి శ్రీముఖ్ ఉంటుంది అన్నట్టు అక్కడ తేజ లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఎవరి కలర్స్ వాళ్ళే తీసుకోలేదు రాడ్స్ అని చెప్పండి. రోహిణి నిఖిల్ రాడ్ తీసుకుంటారు, లేదు నాది అని చెప్పేసి అంటే నిఖిల్కి ఇచ్చేస్తుంది. ఇచ్చేసిన తర్వాత ఒక్కొక్కరు అవి రాలగొట్టుకుంటూ చేసుకుంటూ బిగ్ బాస్ 8 అని చెప్తారు. ఫస్ట్ వచ్చేసి నిఖిల్, ఎందుకంటే నిఖిల్ కొంచెం పొడుగున్నాడు కాబట్టి టకటక రాలగొట్టుకుంటాడు, దాన్ని టకటక పేర్చుకుంటాడు. తర్వాత వచ్చేసి బిగ్ బాస్ 8 అనేది పెట్టేసి వచ్చేసింది ఫామ్ అని చెప్పేసి చెప్పి మళ్ళీ బయటకు వచ్చేస్తారు అన్నట్టు. తర్వాత అవినాష్ కొట్టుకుంటూ వచ్చేసి అవినాష్ సెకండ్ ప్లేస్ లో పెట్టేసుకొని వచ్చేస్తాడు. వచ్చేసినాక రోహిణి ఇంకా కొడుతూ ఉంటది. ఇక్కడికి వచ్చేసి నిఖిల్ వచ్చేసి మూట పట్టుకొని వచ్చేసి పైన బాక్స్ ఉంటాయి అన్నట్టు, ముగ్గురికి 3 బాక్స్ ఉంటాయి కలర్స్. ఆ బాక్స్ ను రాలగొడుతుంటాడు. ఇక్కడ నవిల్ చెప్తుంటాడు అన్నట్టు పైన ఉన్నాయి ఇంకా ఇటు సైడ్ కొట్టు అటు సైడ్ కొట్టచ్చు. నిఖిల్ కు నవిల్ చాలా ఎంకరేజ్మెంట్ అయితే చాలా ఇచ్చిండు. అప్పుడు గేమ్ లో కూడా అందియడము ఇక్కడ ఎంకరేజ్మెంట్ అనేది చేయడం కూడా గుడ్ అనిపించింది. నాకైతే బాగా అనిపించింది. నాకు ఎంకరేజ్మెంట్ అనేది అలా చేస్తాం. పృథ్వీ అనేది ఎంత సైలెంట్ గా కూర్చుంటాం, ఇది ఇట్లా కాదు అట్లా అని చెప్పి మామూలుగా చెప్తారు. కానీ నబీల్ ఎక్కువ ఎంకరేజ్మెంట్ చేసినట్టయితే నాకు అనిపించింది. ఈ తర్వాత వచ్చేసి అవి రాలగొట్టేసి తర్వాత అవినాష్ వస్తాడు. అవినాష్ వచ్చేసి వాటి మూటలు పట్టుకొని అవి రాలగొడుతుంటే కొన్ని తాకుండా పోతుంటే తర్వాత కొన్ని రాలుతాయి, తర్వాత మిగతా రాలుతాయి. తర్వాత రోహిణి వస్తుంది, అక్కడ రోహిణి పెట్టేసి మళ్ళీ రోహిణి వస్తుంది. వచ్చేసి ఇక్కడ ఈ నీ లైన్ లో ఉన్నది ఇక్కడ పర్పుల్ కలర్ అని చెప్పి చెప్తారు అన్నట్టు. అవి పట్టుకొని మూటలు కొడుతూ ఉంటుంది, మూటలని పైన పడుతుంటాయి రోహిణి ఇస్తుంటే. ఇవి వచ్చేసిన తర్వాత ఇక్కడ అవినాష్ అండ్ నిఖిల్ స్టార్ట్ చేస్తారు అన్నట్టు, పేరు పడము స్టార్ట్ చేస్తుంటారు. నిఖిల్ మొత్తం టోటల్ పెట్టుకుంటూ పోతుంటే అవినాష్ 3 పెట్టేసిన తర్వాత కింద పడిపోతాయి. మొత్తం పడిపోయిన తర్వాత మళ్ళీ వాటిని పట్టుకొని వచ్చేసి 3 పెట్టేసుకొని మళ్ళీ వెనక్కి మళ్ళీ పని అనేది పెట్టుకుని వస్తారు. అక్కడ పెట్టేటప్పుడు ఒకటి కింద మక్క పెడుతుంటే ఆడ తేజ వచ్చేసి ఇది కాదు ఇట్లా తింపి పెట్టు, ఇది ఇట్లా తింపి పెట్టు అని చెప్పేసి అది మన తేజ అనేది చెప్తూ ఉంటాడు అన్నట్టు అవినాష్ కు. ఇట్లా పెడుతూ ఉంటే మధ్యలో మళ్ళీ పడిపోతాయి అన్నట్టు. తర్వాత వచ్చేసి మొత్తము తీసుకొని వచ్చేసి బ్యాలెన్సింగ్ చేస్తుంటూ అవినాష్ పెడుతుంటే ఆ తాడు పట్టుకొని వచ్చేస్తుంటే పడిపోతాయి అన్నట్టు. పడిపోయిన తర్వాత వచ్చేసి నిఖిల్ పెట్టేసుకొని ఫస్ట్ అనేది తీసుకొని వస్తుంటాడు. తీసుకొని వచ్చేసి పెట్టేసి పోతుంటే అవినాష్ మళ్ళీ తొందరగా మళ్ళీ స్టార్ట్ చేసేసి మళ్ళీ పెడుతూ ఉంటాడు అన్నట్టు. ఆడ నిఖిల్ తొందరగా పోతుండన్న కంగారులో మళ్ళీ వచ్చేసి అవినాష్ చేస్తూ ఉంటే మళ్ళీ పడిపోతాయి. ఆ పెట్టేసి నిఖిల్ లాస్ట్ పెట్టేసి మెల్లగా వెనకకి వెళ్తుంటే నిఖిల్ కూడా మళ్ళీ పడిపోతాయి. నిఖిల్ ఆల్రెడీ అయిపోయిండు అనుకునే మూమెంట్ లో మొత్తం టోటల్ కింద పడిపోతాయి మొత్తం. ఏంటంటే నిఖిల్ మొత్తం టోటల్ ఫైనలిస్ట్ అయిపోయినట్టే, ఇంకా 2 స్టెప్లు వేస్తే మొత్తం పైకి వెళ్ళిపోతాడు. నిఖిల్ అయిపోయింది అనుకున్న లోపల నిఖిల్ మొత్తం పడిపోతాయి. పడిపోయిన తర్వాత వచ్చేసి మళ్ళీ అవినాష్ స్టార్ట్ చేసుకొని పెట్టేసుకుంటూ ఉంటాడు. పెట్టేసుకున్న తర్వాత పట్టుకున్న తర్వాత మళ్ళీ మొత్తం టోటల్ మళ్ళీ ఒకసారి కింద పడిపోతాయి అన్నట్టు అవినాష్. తర్వాత నిఖిల్ పెట్టేసుకుని పోతుంటే మళ్ళీ కింద పడిపోతాయి. మళ్ళా పెట్టేసుకొని మళ్ళీ అవినాష్ మొత్తం టోటల్ పెట్టేసుకొని వెళ్తూ ఉంటుంటే మళ్ళీ నిఖిల్ పెట్టేస్తాడు. అటు రోహిణి కూడా స్టార్ట్ చేస్తుంటది. రోహిణి 3 పెట్టేస్తుంటది. ఈ నిఖిల్ పెట్టేసుకొని మళ్ళీ కొంచెం వెనక ఇట్లా పెట్టేస్తుంటేనే మళ్ళీ కింద పడిపోతాయి నిఖిల్. అవినాష్ అట్లే పెట్టేసుకొని అందరూ ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటారు. అట్లే స్లోగా మెల్లగా వెళ్ళు స్లో, ఇంకా 2 స్టెప్లు ఇంకా 3 స్టెప్లు అని అక్కడ తేజ చెప్తూ ఉంటాడు అన్నట్టు. టెన్షన్ లోపల ఏంటంటే టెన్షన్ పెరిగిపోతూ ఉంటది. ఆ టెన్షన్ లో ఎవరు ముందుకు వస్తారో తెలియదు, దక్కించుకోవాలని టెన్షన్ ఉంటుంది. ఆ దారాన్ని పట్టుకొని అది కిందికి మీదికి ఉలాడుతూ ఉంటది. ఆ దారాన్ని బ్యాలెన్సింగ్ చేసుకుంటూ పట్టుకొని పోవాలంటే చాలా గట్స్ కావాలి. ఏంటంటే ఎంత కొంచెం మిస్ అయినా కూడా మళ్ళీ పడిపోతాయి కదా. ఆ బ్యాలెన్సింగ్ అనేది చూసుకుంటు అవినాష్ మెల్లగా వెనకపోతుంటాడు. శ్రీముఖ్ చెప్తుంది ఇంకో స్టెప్ పైకి ఎత్తావు, నువ్వు చూసుకొని పైకి ఎక్కువ బ్యాలెన్సింగ్ అనేది కంపై ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంది. అవినాష్ అట్లా పట్టుకొని మెల్లగా ఫైనలిస్ట్ దాన్ని స్టెమిక్ ఎక్కదు. ఎక్కేసిన తర్వాత నిఖిల్ అక్కడ పెట్టేస్తాడు. మొత్తం పెట్టేసి పట్టుకొని వస్తుంటే ఇక శ్రీముఖి వచ్చేసి ఆగు అట్లే పట్టుకొని ఉండు, బ్యాలెన్సింగ్ చేయి కొద్దిగా ఆగు అని చెప్పేసి చెప్తుంది అన్నట్టు. వచ్చేసి 3, 2, 1 గో అని చెప్పేసి అనగానే మొత్తం అయిపోయింది. అక్కడికి వచ్చేసి తేజ వచ్చేసి బిగ్గద అవినాష్ అందుకుంటాడు. ఇది ఆశ్చర్యకమైన చరిత్రాత్మకమైన ఒక గేమ్ అదే. ఇదే గెలవడం అనేది ఒక చరిత్రాత్మకం అనిపించింది నాకైతే. ఎందుకంటే వైల్డ్ కార్డ్ గా వచ్చేసి అవినాష్
అది నామినేషన్లకు రాకుండా నామినేషన్లకు ఒక్కసారి నామినేషన్లోకి వచ్చి ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిపోయే పొజిషన్లోకి వచ్చి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేసి గేమ్స్ ఆడుకొని ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ఫైనలిస్ట్గా రావడం ఇదొక చరిత్ర కనిపించాలి. ఎందుకంటే అన్ని గేమ్లు ప్రతి ఒక్కటి నిఖిల్ ఆడతాడు ఉన్కాను అన్నట్టు ఉన్న నిఖిల్ను పక్కన పెట్టేసి అవినాష్ ముందుకు రావడము, అవినాష్ మెగా ఫస్ట్ ఫైనలిస్ట్ కావడం అయితే ఇది ఒక అన్నబుల్. అవినాష్ వచ్చేసి ఫస్ట్ ఫైనలిస్ట్ అనేది అయిపోయిన తర్వాత అందరు బిగ్గత పట్టేసుకొని అందరికి నిఖిల్ వచ్చేసి కాంగ్రెస్ అని చెప్పేసి చేయడము బాగా అనిపించింది. ఎందుకంటే ఒక ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళు, కామెడీ చేసే వాళ్ళకు ఏది రాదు అనే ఒక డిస్కషన్ లో ఉన్నప్పుడు వీళ్ళందరికీ ఈ ఫైనలిస్ట్ అనేది వస్తే ఒక వాళ్ళ ఆనందం అనేది వేరే తిరిగి ఉంటుంది. ఎందుకంటే ప్రేక్షకులు కమెడియన్స్ పట్టించుకోరు, అంత కామెడీ కోసమే చూసుకుంటారు, కానీ మనకు ఓట్స్ అనేది చెయ్యరు అన్నట్టు మనల్ని గెలిపియరు అనే రోహిణి ఇదివరకు చెప్పింది కదా. ఇది ఓన్లీ కమెడియన్ లాగానే చూస్తారు, హీరో లాగానే చూస్తారు. కమెడియన్ ఎప్పుడు పట్టించుకోరు జనాలు. కామెడీ కోసమే మమ్మల్ని ఎంటర్టైన్ చేసుకోవాలి, చేపియాలి అంతేవరకే చూస్తారు, కానీ మమ్మల్ని ఏ విధాలా గెలిపియరు ఆడియన్స్ అని చెప్పి అనుకున్న రోహిణి అప్పుడు అన్న మాటలకు ఇక్కడ వీళ్ళు పోరాటం చేసుకొని గెలుచుకొని వచ్చి అవినాష్ అది గెలిచి చూపించుకున్నాడు అన్నట్టు. చాలా ఎమోషనల్. ఇది నేను థ్యాంక్ యూ బిగ్ బాస్ అని చెప్పి చెప్తుంటాడు. అక్కడ తర్వాత వచ్చేసి వాళ్ళంతా కాంగ్రాచులేషన్, అవినాష్ నువ్వు చాలా గ్రేట్ రా, వచ్చేసి నువ్వు వైల్డ్ కార్డ్ గా వచ్చేసి వైల్డ్ గా గేమ్ ఆడి వైల్డ్ గా నువ్వు ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోయినావు అని చెప్పేసి చెప్తాన్నట్టు విషయం అక్కడ శ్రీముఖి చెప్తా ఉంటది అన్నట్టు. అక్కడ అందరిగా పట్టేసుకొని గౌతమ్ వచ్చేసి ఊరికొచ్చేసి బిగ్గత పట్టుకొని ఎత్తి మీదకి ఎక్కించుకొని భుజాల మీదకి ఎక్కించుకొని స్టాండ్ తీసుకోవడము, ఎగరడము ఒక అమేజింగ్ అనిపించింది, కొంచెం బాగా అనిపించింది అన్నట్టు. ఒక వచ్చేసి ఎంటర్టైన్మెంట్ ఇచ్చుకుంటూ ప్రతి దగ్గర చిన్న ఛాన్స్ దొరికిన ఎంటర్టైన్మెంట్ నడిపించడానికి చాలా ప్రయత్నాలు చేసుకుంటూ అవినాష్ ఈ రోజు వచ్చి ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోయాడు. అందరు కంగ్రాట్ చెప్తారు. చెప్పిన తర్వాత బిగ్ బాస్ ఒక సాంగ్ వేస్తాడు, ధీరా 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 అని చెప్పేసి సాంగ్ వేస్తాడు, కేజీఎఫ్ మూవీలో సాంగ్. దానికి డాన్స్ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నది. శ్రీముఖి అవినాష్ ఫ్రెండ్ వచ్చేసి అవినాష్ ను గెలిపించి ట్రోఫీ ఇచ్చి ఆమె చేతుల మీదుగా అవినాష్ కి ఇచ్చిపోవడం అయితే ఇంకా హైలైట్ పాయింట్. ఇది ఈ బిగ్ బాస్ లో ఇది చాలా వరకు అయితే హైలైట్ పాయింట్. ఇక్కడ వచ్చేసి వాళ్ళకు పృథ్వీకి అండ్ విష్ణుప్రియకు కాంప్రమైజ్ చేసేసి వాళ్ళు ఇది బ్యాడ్ వెళ్ళిపోతున్నట్టు చెప్పి వాళ్ళకు ఈ 2 వారాలు ఉంటుంది, మీరు అవన్నీ పక్కన పెట్టి గేమ్ ఆడండి, గేమ్ ఫోకస్ చేయండి అని చెప్పి అవినాష్ ను గెలుపు దాంట్లోకి వచ్చి గెలిపించేసి ఫస్ట్ ఫైనలిస్ట్ చేసి శ్రీముఖి కావడం అయితే ఇంకా బెటర్ అనిపించేసింది. ఎందుకంటే ప్రతి ఒక్క షోలో బాగా నవ్విస్తూ చెప్పుకుంటూ ఉంటది కదా, అట్లా ఆ విధంగా అని చెప్పేసి పాట వచ్చేసి చేసిన తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు, అవినాష్ ఫస్ట్ మెగా ఫైనలిస్ట్ అయినందుకు కంగ్రాచులేషన్స్ అని చెప్తాడు. ఇక్కడ వచ్చేసి అవినాష్ తన హెల్ప్ చేసిన దాన్ని వదిలేయకుండా ఇక్కడ చెప్పేసి చెప్తాడు అన్నట్టు. నబిల్ చేయడం వల్లనే అది నాకు ఎలక్షన్ ఫీజ్ పాస్ ఇవ్వడం వల్లనే ఇక్కడ ఉండి ఈ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాను. ఇది స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలంటే నబిల్కే చెప్పుకోవాలి. నేను నబిల్ చేయడం వల్లనే ఇదే 100% అయితే చెప్పింది అవినాష్ కరెక్టే. అప్రిషియేట్ చేయాలి, చెప్పడము గట్స్ ఉండాలి ఖచ్చితంగా. చేసింది అది అవినాష్ నబిల్ చేసింది అవినాష్ చెప్పుకోవడం అయితే చాలా గ్రేట్ అనిపించింది. ఆ గ్రేట్ ఆపర్చునిటీ అనిపించింది నాకైతే. ఆ చెప్పుకోవడం కూడా అట్లుండాలి. ఈ నబిల్ చేయడం వల్లనే, నబిల్ వల్లనే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నది, స్టేజ్ లో ఉన్నది అని చెప్పేసి నబిల్ ఆనాడు ఇయ్యపోతే అవినాష్ వెళ్ళిపోయేటోడు ఖచ్చితంగా. కాబట్టి నబిల్ ను ఆ విషయంలో అప్రిషియేట్ చేసుకుంటూ నబిల్ వల్లనే నాకు ఇది వచ్చిందని చెప్పేసి చెప్పుకుంటుండు అవినాష్. అదైతే 100% కరెక్టే. నబిల్ చేయడం వల్లనే ఇప్పుడు ఉండి ఈ గేమ్ ఆడి ఫస్ట్ ఫైనలిస్ట్ కావడానికి కూడా నబిల్ మొకందుకు కారణం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మనం. అది అప్రిషియేట్ చేసుకుంటాడు. నబిల్ కు స్పెషల్ థ్యాంక్స్ అనేది చెప్పుకుంటాడు. చెప్పుకున్న తర్వాత ఆ ట్రోఫీ అనేది అందించిన తర్వాత ఇక బిగ్ బాస్ అనేది చేస్తాడు. విష్ణుప్రియ, మీరు బిగ్ బాస్ వచ్చినందుకు చాలా సంతోషము, ఇక్కడ మీకు మంచి టైం గడిచింది అనుకుంటున్నా అని చెప్పేసి, మీరు వెళ్ళడానికి టైం వస్తాను అని చెప్పేసి పాట వేసేసి పాట మీద డాన్స్ అందరు చేస్తారు. డాన్స్ చేసిన తర్వాత దెబ్బలు ఏదో సాంగ్ వస్తుంది. అది సాంగ్ డాన్స్ చేసిన తర్వాత
బిగ్ బాస్ ఐ లవ్ యూ అని చెప్పి శ్రీముఖి చెప్తుంది. చెప్పిన తర్వాత అందరూ బాయ్ అని చెప్పేసి పంపిస్తారు. తేజ లాస్ట్కి వచ్చేసి శ్రీముఖి ఐ లవ్ యూ అని చెప్తాడు. విష్ణుప్రియ కదా శ్రీముఖి ఐ లవ్ యూ అది అని చెప్పేసి విష్ణుప్రియ కూడా అంటది. వచ్చిన తర్వాత బెడ్రూమ్ లో వచ్చేసి సితారా చూపిస్తారు అన్నట్టు. అవినాష్ ఫస్ట్ ఫైనల్ ఇస్తే దాన్ని పట్టుకొని చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతుంటాడు. ఇది కదా నేను కోరుకున్నది, ఇది కదా నేను అనుకున్నది, ఈ సెకండ్ పాయింట్ టైం వచ్చి నేను స్టేజ్ మీదకి ఎక్కుతున్నా అని చెప్పేసి అవినాష్ చాలా సంతోషపడుతూ ఇది ప్రేక్షకులందరికీ మీకు ధన్యవాదాలు ఇక్కడ ఉంచినందుకు అన్నట్టు ఎమోషనల్ గా చెప్తూ ఉంటాడు అన్నట్టు. వాళ్ళ వైఫ్ కోసం అని చెప్పేసి ఇది నీ కోసం అని చెప్పేసి వాళ్ళ వైఫ్ కు ఇస్తాడు. ఇంతటితో ఈ బిగ్ బాస్ అనేది అక్కడ క్లోజ్ అయిపోతుంది అన్నట్టు. ఇది వచ్చేసి మనకు ఇక్కడైతే మనకు మెయిన్ గా వచ్చేసి ఈ గేమ్ లో వచ్చేసి అవినాష్ ను గేమ్ పరంగా చూసుకున్నా నిఖిల్ పక్కన పెట్టేసి ఆలోచనతో బ్యాలెన్సింగ్ చేసుకొని గేమ్ ఆడి రావడము అక్కడ ముందుకు వచ్చిన నిఖిల్ కూడా ముందే వచ్చేసి పెట్టేసుకొని కూడా గేమ్ లో నిఖిల్ ఓడిపోవడము అవినాష్ గెలవడం ఎంతో హైలైట్ పాయింట్ అని నాకు అనిపించింది. ఇంకొకటి ఏంటంటే అవినాష్ ఆల్రెడీ నామినేట్ లో ఉన్నాడు కాబట్టి ఏమైతుంది ఇంకా ఫర్దర్ గా మనం చూడాలి. ఇంకొకటి ఇప్పుడు సాటర్డే వచ్చేసి డబుల్ ఎలిమినేషన్ అని చెప్పేసి ఈ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయిపోతుంది. ఆ డబుల్ ఎలిమినేషన్ అనేది, ఈ డబుల్ ఎలిమినేషన్ లో మన గెస్ ఏంటంటే ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరెవరు ఎలిమినేట్ అవుతారు అనేది మనకు అనాలిసిస్ ప్రకారం అయితే ఒకరు తేజ అండ్ ఇంకొకరు వచ్చేసి విష్ణుప్రియ అని అయితే బాగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. మన కమ్యూనిటీ పోల్ కూడా పెడతాము, అందులోకి వచ్చేసి మీరు ఓట్స్ వేయండి. మీకు ఇష్టమైన ఫేవరెట్ కంటెంటర్స్ ఎవరు అని చెప్పి, బిగ్ బాస్ విన్నర్ ఎవరని చెప్పేసి ఆ పోల్ కూడా నడుస్తుంది. ఆ పోల్లో కూడా మీరు ఓట్ వేయండి, మీ అభిప్రాయాలు అనేది కామెంట్స్ అనేది చేయండి. అండ్ అట్లే లైక్ చేయండి. కమ్యూనిటీ పోల్కి వచ్చేసి ఓట్ అనేది చేయండి. మన అనాలిసిస్ అనేది ప్రకారం అయితే ఈ వీకెండ్ అయితే డబుల్ ఎలిమినేషన్ అని చెప్పేసి అంటున్నారు. సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అయిపోతుంది. కొంతమంది రివ్యూవర్స్ కూడా చాలా మంది ఏంటంటే అప్డేట్స్ ప్రకారం అయితే డబుల్ ఎలిమినేషన్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఆ డబుల్ ఎలిమినేషన్ అయితే ఆ ఊహాగానం ప్రకారం నాకు అనిపించింది ఏంటంటే తేజ అండ్ విష్ణుప్రియ వెళ్ళిపోతారు కావచ్చు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే తేజ చాలా డల్ అయిపోయాడు, మొత్తం చాలా డల్ గా అయిపోయిండు. గేమ్స్ కూడా ఎక్కువ ఆడలేదు, ఎఫర్ట్ అనేది తక్కువ అయిపోయింది. ఈ ఓట్స్ ప్రకారం చూసుకున్నా కూడా అవినాష్ తేజకి చాలా తక్కువ ఉన్నాయి. దాని తర్వాత వచ్చేసి విష్ణుప్రియ ఉన్నది. వీళ్ళ దానిలో వచ్చేసి వర్ణ వెళ్తారు కావచ్చు అన్నట్టు అనిపించింది. ఎందుకంటే రోహిణికి కూడా ఎక్కువనే ఓట్స్ పడుతున్నాయి. ఇందులో వచ్చేసి విష్ణుప్రియ అండ్ పృథ్వీ కూడా ఛాన్సెస్ అనేది ఉన్నాయి. ఎందుకంటే ఒకవేళ పృథ్వీ వెళ్ళిపోయింది అనుకో, ఈ ఓట్స్ అనేది విన్నర్ ఓట్స్ అనేది నిఖిల్ కి ఎక్కువ పడతాయి అన్నట్టు. ఇక్కడ విన్నర్ టీమ్ కి వచ్చేసరికి చూసుకుంటే నిఖిల్ అండ్ గౌతమ్ ఇద్దరు కాంపిటీషన్ అనేది నడుస్తుంది, ఇద్దరికి తగ్గపోరని నడుస్తుంది. ఇదివరకు మనకు వార్ వన్ సైడ్ లెక్క మనకు మధ్యలో చెప్పేవాళ్ళం ఎవరు బిగ్ బాస్ విన్నర్ అవుతారు అని చెప్పేసి చెప్పేవాళ్ళు. కానీ ఇక్కడ మొత్తం తారుమారు అయిపోయింది. వైల్డ్ కార్డ్ గా గౌతమ్ వచ్చేసి గౌతమ్ ఆట తీరు అవి పాయింట్స్ అనేది తీసుకొచ్చి మాట్లాడము, లాస్ట్ లో ఎలిమినేట్ అయ్యే పొజిషన్ కి వచ్చేసి అప్పుడు మణికంఠ ఎలిమినేట్ అయిపోయి గౌతమ్ వచ్చేసి తిరిగి పుంజుకొని ఓట్స్ ప్రకారం చూసుకుని ఓట్ బ్యాంక్ అని పేరించుకొని యష్మిని టాపిక్ వచ్చిన తర్వాత నిఖిల్ కు 3 వారాలు ఏం లేక ఇవన్నీ చూసుకుంటే నిఖిల్ అండ్ గౌతమ్ ఇద్దరు తగ్గపోటు నడుస్తుంది వాళ్ళిద్దరి మధ్యలో. మనకు ఇప్పుడు అనుకున్న గేమ్లలో ఎవరు గెలుస్తారు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయకుండా వేరే వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కూడా బిగ్ బాస్ విన్నర్ లో కూడా ఓటింగ్ పోలింగ్ అనేది తారుమారు అయిపోయి కూడా వేరే వాళ్ళు కూడా విన్నర్ కావచ్చు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అట్లా కూడా అయ్యే ఛాన్సెస్ అయితే రేర్ ఉన్నాయి, ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా వీళ్ళిద్దరు కాకుండా ఇంకోరు మధ్యలోకి వచ్చేసి. కానీ మీ ఫేవరెట్ కంటెండెంట్స్ కి అయితే ఖచ్చితంగా ఓట్ అనేది వేసుకొని వాళ్ళని గెలిపించుకోండి. ఎవరనేది మీకు ఇష్టమైనది ఎవరు ఉన్నారో ఎవరు ఏంటిది అని చెప్పేసి వాళ్ళకి ఓట్స్ అనేది మీకు చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఓట్స్ లేదు వేసుకున్నాంలే అనుకుంటే మా ఫేవరెట్ కంటెంట్ వీళ్ళు వాళ్ళని చెప్పేసి వేయకుండా మీరు మర్చిపోతే ఖచ్చితంగా పోతుంది. ఖచ్చితంగా ఎవరు కంటెంట్ ఫేవరెట్ ఎవరు బాగా ఆడరు ఏంటిదని జెన్యున్ గా ఎవరున్నారు ఏం కథ అనేది వేసుకుంటే బెటర్ ఓట్స్ అనేది. కాబట్టి మీ ఫేవరెట్ కంటెంటర్స్ కు వేసుకోండి ఓట్స్ అనేది. ఇప్పుడైతే గేమ్ ప్రకారం అయితే చూసుకున్నట్లయితే ఈ రోజు హైలైట్ అనిపించిండు అవినాష్, సూపర్ అనిపించిండు. కానీ గాయంతో కూడా నిఖిల్ చాలా వరకు గాయం ఉన్నా కూడా ఉరికి అక్కడికి వెళ్ళి రాలగొట్టుకొని తీసుకొని వచ్చి బొట్టలేలకు దెబ్బ తాకినా కూడా ఎఫర్ట్స్ అనేది బాగా పెట్టాడు నిఖిల్. ఒక బ్యాలెన్సింగ్ అనేది కరెక్ట్ రాక ఎఫర్ట్స్ అనేది చాలా 100% అయితే ఎఫర్ట్స్ పెట్టాడు. ఇదైతే చెప్పుకోవాలి. నా రివ్యూ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. కొత్తగా నా వీడియోస్ చూస్తున్న వారైతే
ఖచ్చితంగా ఇంకేమున్నది, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టంగానే ఇట్లా కొట్టేసాను అనుకోండి, మీకు ఆల్ నోటిఫికేషన్ ఆన్ వస్తుంది. ఆన్ చేసుకుంటే నేను ఫర్దర్గా ఏమైనా వీడియోస్ పెట్టాను అనుకోండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. వచ్చినప్పుడు మీరు చూడొచ్చు అన్నట్టు. అదే విధంగా నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి. ఖచ్చితంగా లైక్ చేస్తేనే బెటర్, బాగుంటుంది. ఎందుకంటే మీరు ఇష్టం లేకపోతే డిస్లైక్ అయినా లైక్ అయినా చేయండి. నా రివ్యూ ఎలా ఉంది, మీ కంటెంట్ ఇట్లా చెప్పాను, నేను తప్పేమైనా చెప్పాను, రాంగ్ ఏమైనా చెప్పాను, నేను ఎక్స్పోజింగ్ చేశాను అనేది కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను కూడా బెటర్గా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఏది చెప్పకుండా ఉంటే అయితే కాదు కదా, ఏదైనా చెప్తేనే కదా ఇంప్రూవ్మెంట్ అనేది చేసుకొని ఇంకా డిఫరెంట్గా బెటర్గా నేను చేయడానికి ఉంటుంది. అదే విధంగా కమ్యూనిటీ ఫోర్స్ అనేది చేస్తున్నాము. కమ్యూనిటీ ఫోర్స్లో కూడా మీ బిగ్ బాస్ విన్నర్ అవ్వరు, ఈ వీకెండ్ ఎవరు ఎలిమినేట్ అవుతారని చెప్పేసి అందులో కూడా ఓట్స్ వేయండి. ఖచ్చితంగా దాన్ని కూడా మనం చూస్తాము, ఎవరు ఎట్లా చేస్తారు, ఏం కథ, ఎవరు విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే అండి, నా వీడియో చూసినట్టయితే ధన్యవాదాలండి. అట్లే లైక్ చేసి కామెంట్ అయితే ఖచ్చితంగా వేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా కొత్త వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ప్లీజ్. థ్యాంక్ యూ. మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను. బాయ్.